హై హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి డ్యూ డిలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ ఫారెన్సిక్ ఆడిట్ ఈ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్స్ క్వశ్చన్ మనం డిస్కషన్ చేస్తున్నాం. అప్ టు 23 క్వశ్చన్స్ అనేది కంప్లీట్ అయ్యాయి. నౌ 24th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 24th క్వశ్చన్? టెక్నికల్ బేస్డ్. సో టెక్నాలజీ బేస్డ్ ఆర్ డిజిటల్ ఫారెన్సిక్ టెక్నిక్స్ అంటే ఏమి? సో టెక్నికల్ బేస్డ్ టెక్నిక్స్ అన్న డిజిటల్ బేస్డ్ ఫారెన్సిక్ టెక్నిక్స్ అంటే ఏవేవి వస్తాయనేది మనం చెప్పాలి. సో టెక్నికల్ బేస్డ్ టెక్నాలజీ బేస్డ్ టెక్నిక్స్ ఆర్ డిజిటల్ ఫారెన్సిక్ టెక్నిక్స్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ వచ్చేసి లీవ్స్ డిజిటల్ ఫుట్ ప్రింట్ ఇన్ టుడేస్ కంప్యూటర్ డ్రివెన్ సొసైటీ. సో నువ్వు ఏమన్నా ట్రాన్సాక్షన్ చేయి. ఇంతకుముందు మనం బుక్స్లో రాస్తుంటే బుక్స్లో మనకేమి ఫుట్ ప్రింట్స్ అంటే హ్యాండ్ రైటింగ్ని బేస్ చేసుకొని వాళ్ళు పెట్టిన యూజ్ చేసే పెన్స్ని బేస్ చేసుకొని అట్లా చూస్తుంటాయి. ఇప్పుడు ఎవ్రీ ట్రాన్సాక్షన్ అనేది డిజిటల్గా చేస్తున్నాం కాబట్టి డిజిటల్లో ఫుట్ ప్రింట్స్ని చూస్తుంటాం కంప్యూటర్ డ్రివెన్ దానిలో. సో ఆన్ క్లోజ్ స్క్రూటినీ ఆఫ్ రిలవెంట్ ఈమెయిల్స్ కానీ ఆర్ అకౌంటింగ్ రికార్డ్స్ కానీ ఫోన్ లాక్స్ కానీ ఈమెయిల్స్ కానీ ఆర్ అకౌంటింగ్ రికార్డ్స్ కానీ ఆర్ టార్గెట్ కంపెనీ యొక్క ఫోన్ లాక్స్ కానీ ఇవన్నిటికైనా మనం ఈడ్ చేస్తే హార్డ్ డ్రైవ్ అండ్ ఈజ్ రిక్విజిట్ ఫ్యాక్సిట్ ఆఫ్ ఎనీ మోడర్న్ ఫారెన్సిక్ ఆడిట్. సో మనం ఇవన్నీ చెక్ చేసుకున్న ఇవన్నీ మోడర్న్ ఫారెన్సిక్ ఆడిట్ అనొచ్చు. బిఫోర్ టేకింగ్ స్టెప్స్ సచ్ యాజ్ అబ్టైనింగ్ డేటా ఫ్రమ్ ఈమెయిల్స్. సో ఈమెయిల్స్ నుంచి డేటా తీసుకునే ముందర ద ఫారెన్సిక్ ఆడిటర్ షుడ్ టేక్ అప్రాప్రియేట్ లీగల్ అడ్వైస్ సో దట్ ఇట్ డస్ నాట్ అమౌంట్ టు ఇన్వాషన్ ఆఫ్ ప్రైవసీ. సో ఫస్ట్ అప్రాప్రియేట్ లీగల్ అడ్వైస్ అనేది తీసుకోవాలి. అది మనకి ఇన్వాషన్ ఆఫ్ ప్రైవసీ కాదు. సో మనం వేరే వాళ్ళ ఈమెయిల్ చేస్తున్నామంటే అది ఒక ప్రైవసీ. సో ఆ ప్రైవసీని ఇన్వాషన్ చేయకూడదు. డిజిటల్ ఇన్వెస్టిగేషన్ కెన్ బికమ్ quite complex and requires support from trained digital investigator. So digital investigation lo em jarugutadi quite complex and requires support from trained digital investigators. Digital investigator ni. However, many open source digital forensic tools are now available to assist in this phase of investigation. So ఓపెన్ సోర్స్ అనేది నీకు ఎక్కువ ఉంది ఈ డిజిటల్ ఫారెన్సిక్ టూల్స్కి అసిస్ట్ చేయడానికి. ఇందులో ఏమేమి ఉన్నాయి? క్రాస్ డ్రైవ్ అనాలిసిస్ ఆర్ మనం డ్రైవ్ అనాలిసిస్ని చూడవేసుకోవడం అంటే పెన్ డ్రైవ్లు, హార్డ్ డ్రైవ్లు, ఈ డ్రైవ్లు, మెమరీ కార్డులు, హార్డ్ డ్రైవ్స్ అవన్నీ క్రాస్ డ్రైవ్ అనాలిసిస్కి వచ్చేస్తాయి. నెక్స్ట్ లైవ్ అనాలిసిస్ చేయడము. తర్వాత డెలీటెడ్ ఫైల్ రీసైక్లింగ్ బిన్లో ఒకసారి చెక్ చేసుకోవడం. నెక్స్ట్ స్టోచాటిక్ ఫారెన్సిక్, స్టీనోగ్రఫీ, ఇన్కమ్ కేస్, MD5 ట్రాకింగ్ లాగ్ ఫైల్స్, పీజీ సిస్టమ్ లాగ్స్, ఫ్రీ లాగ్ టూల్స్. సో ఆల్రెడీ లాగ్ చేసినవి ఒకసారి హిస్టరీలో చూడము, ప్రైవసీలో చూడము, ఇవన్నీ చెక్ చేయడము, ఇవన్నీ ఫారెన్సిక్ టూల్సే అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 ఏ నేషనలైజ్డ్ బ్యాంక్ issued an application from a limited company seeking sanction of term loans to expand its existing business. సో ఎక్స్పాండ్ చేయాలనుకుంటుంది ఎగ్జిస్టింగ్ బిజినెస్ని. దానికోసం ఒక అప్లికేషన్ని పెట్టుకున్నాం నేషనల్ బ్యాంక్. ఇన్ దిస్ కనెక్షన్ ద లోన్ మేనేజర్ ఆఫ్ బ్యాంక్ approach you to conduct a thorough investigation of the items of balance sheet of this limited company and submit a confidential report based on which you will decide whether to sanction this loan or not. So బ్యాలెన్స్ షీట్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ కావాలి అనుకుంటున్నారు, లోన్ని శాంక్షన్ చేయాలా వద్దా అనేది. లిస్ట్ అవుట్ మేజర్ స్టెప్స్ ఇన్వెస్టిగేషన్ అకౌంట్ వుడ్ కీప్ ఇన్ మైండ్ వైల్ వెరిఫైయింగ్ ద అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఇంక్లూడెడ్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. సో అసెట్స్ అండ్ లయబిలిటీస్ని మనం వెరిఫై చేసినప్పుడు ఏవేవి మైండ్లో పెట్టుకోవాలి అనేది ఇక్కడ క్వశ్చన్. సో స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ ద వెరిఫికేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఇంక్లూడెడ్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద బారోవర్ కంపెనీ విచ్ హ్యాస్ బీన్ ఫర్నిష్డ్ టు ద బ్యాంక్. సో బ్యాంక్ ఏవేవైతే ఫర్నిష్ చేసినామో బారోవర్ కంపెనీ దాని యొక్క అసెట్స్ని వెరిఫికేషన్ చేస్తాం, అసెట్స్ని లయబిలిటీస్ని వెరిఫికేషన్ చేసేటప్పుడు. సో ద ఇన్వెస్టిగేటింగ్ అకౌంటెంట్ షుడ్ ప్రిపేర్ షెడ్యూల్స్ ఆఫ్ అసెట్స్. సో అసెట్స్ యొక్క షెడ్యూల్స్ని ప్రిపేర్ చేయండి, లయబిలిటీస్ యొక్క షెడ్యూల్స్ని ప్రిపేర్ చేయండి, లయబిలిటీస్ ఆఫ్ బారోవర్స్ ఏమున్నాయని చెక్కండి అండ్ ఇంక్లూడింగ్ పర్టికులర్ స్టేటెడ్ బిలో. సో మనం అసెట్స్ అండ్ లయబిలిటీస్లో బ్యాలెన్స్ షీట్లో మనం ఏం చూసుకోవాలి? ఇది బ్యాలెన్స్ షీట్ అనుకోండి. బ్యాలెన్స్ షీట్ అయితే మనకి ఏముంటాయి? ఫస్ట్ ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి. సో వీటి గురించి ఒక పాయింట్ రావాలి. తర్వాత ఇంకేముంటుంది? ఇన్వెంటరీ ఉంటుంది. వీటి గురించి ఒక పాయింట్ని రాయాలి. తర్వాత ఇట్లా కాదు, ఇన్వెంటరీ కాదు ఉండేది, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. వీటి గురించి ఒక పాయింట్ రాయాలి. తర్వాత కరెంట్ అసెట్స్ వస్తాయి. సో ఇన్వెంటరీ గురించి రాయాలి. తర్వాత ట్రేడ్ రిసీవబుల్ గురించి రాయాలి. ఇవి మనకి బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ ఉండేవి. లయబిలిటీ సైడ్ ఏముంటుంది? ఫస్ట్ షేర్ ఆఫ్ క్యాపిటల్ ఉంటుంది, మనకు సంబంధం లేదు. సో సెక్యూర్డ్ కానీ అన్సెక్యూర్డ్ లోన్స్ కానీ ఉంటాయి ఇక్కడ, వాటి గురించి రాయాలి. తర్వాత ప్రొవిజన్స్ ఏమైనా పెట్టాల్సినవి ఉంటాయా వాటి గురించి రాయాలి. సో అదర్ లయబిలిటీస్ ఏమైనా ఉన్నాయా
వాటి గురించి రాయాలి. తర్వాత కంటింజెంట్ లయబిలిటీస్ వీటి గురించి రాయాలి. సో ఇవేమి ఇక్కడ ఒక 4 వీటి గురించి మెయిన్గా రాసుకొని వీటన్నిటికి సంబంధించి ఈ అసెట్కి సంబంధించి ప్రాపర్గా ఇన్సూరెన్స్ ఉందా లేదా వాటి గురించి రాయాలి. ఇవి మెయిన్గా చూసుకోవాల్సినవి అసెట్స్ అండ్ లయబిలిటీస్లో. సో ఫిక్స్డ్ అసెట్లో ఏం చూసుకోవాలి, ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేసి ఫుల్ డిస్క్రిప్షన్ రాసినారా లేదా, ఈచ్ ఐటమ్కి సంబంధించి గ్రాస్ వాల్యూ రాసినారా లేదా, రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ రాసినారా లేదా, టోటల్ డిప్రిషియేషన్ రైట్ ఆఫ్ ఎంత, రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ అడ్జస్ట్ ఏమైనా ఉందా, ఇన్అడ్వకేట్ ఏమైనా ఉందా, ఫ్యాక్ట్ అనేది స్టే చేసినారా లేదా, ఇన్కంబర్డ్ ఏమైనా ఉందా అసెట్స్కి సంబంధించి. సో ఇన్కంబర్డ్ చూసుకోండి. అండ్ ఛార్జెస్ ఏమైనా క్రియేట్ అయినవి అసెట్కి సంబంధించి వాటిని ప్రాపర్గా డిస్క్లోజ్ చేసినారా లేదా, రివాల్యూషన్ ఏమైనా చేసినారా, అండ్ రివాల్యూ డేట్ ఎప్పుడు, రివాల్యూషన్ చేసినది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, ప్రాపర్ అడ్జస్ట్మెంట్ చేసినారా లేదా, ఇంపేర్మెంట్ చేసినారా ఏమన్నా, ఇంపేర్మెంట్ అడ్జస్ట్మెంట్ ప్రాపర్గా చేసినారా లేదా, వీరన్నింటినీ చెక్ చేసుకోవాలి. అండ్ కమిట్మెంట్ బేసిస్ ఎట్లా తీసుకున్నారో రివాల్యూషన్కి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్వెంటరీకి సంబంధించి. సో మనం ఇక్కడ రాయాలనుకుంటే PPE ఇండియాస్ 16 అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఇన్వెంటరీకి సంబంధించి ఇండియాస్ 2 పాక ఏమైనా డిఫరెన్స్ ఉందా, టైప్స్ ఆఫ్ ఇన్వెంటరీ. మనకి ఇన్వెంటరీలో టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గుడ్స్ అండ్ బేసిస్ ఆఫ్ విచ్ దిస్ హ్యావ్ బిన్ వాల్యూడ్. సో ఏ బేసిస్ వీళ్ళు వాల్యూ చేస్తున్నారు, FIFO మెథడా, వెయిటెడ్ యావరేజ్ మెథడా, ఏ వాల్యూ బేస్ చేస్తున్నారు. అండ్ డీటెయిల్స్ అంటే కాస్టా NRVడా. అండ్ డీటెయిల్స్ ఆఫ్ రిగార్డింగ్ నేచర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ షుడ్ బి డిస్క్లోజ్. సో నేచర్ ఏముంది, కంపోజిషన్ ఏముంది, ఫినిష్డ్ గుడ్స్ సంబంధించి వాటిని డిస్క్లోజ్ చేయండి. స్లో మూవింగ్ ఏమైనా ఉన్నాయా, అబ్సల్యూట్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా, వాటిని సపరేట్గా స్టేట్ చేయాలా, అలాంగ్ విత్ అమౌంట్ ఆఫ్ అలవెన్స్ ఏమైనా ఉందా, ఇఫ్ ఎనీ మేడ్ దేర్ ఇన్ దేర్ వాల్యుయేషన్ ఫర్ అసెసింగ్ redundancy that changes that have occurred important items of inventory subsequent to the date of balance sheet. So subsequent date of balance sheet కి ఏమైనా చేంజెస్ చేయాలన్నా, అండ్ either due to conversion ఇట్స్ ఫినిష్డ్ గుడ్స్ ఏమైనా కన్వర్షన్ అయినవా ఆర్ సేల్స్ ఏమైనా జరిగినా షుడ్ బి కన్సిడర్డ్. ఇఫ్ ఎనీ ఇన్వెంటరీ హ్యాస్ బిన్ ప్లెడ్జ్డ్ యాజ్ సెక్యూరిటీ ఫర్ లోన్ ద అమౌంట్ ఆఫ్ లోన్ షుడ్ బి డిస్క్లోజ్. సో ఏమన్నా హైపోథికేషన్ చేసుకున్న గూడ్స్ని ఆ లోన్ని ప్రాపర్గా డిస్క్లోజ్ చేసినారా లేదా. నెక్స్ట్ ట్రేడ్ రిసీవబుల్స్ ఇంక్లూడింగ్ ఏముంటాయి, బిల్స్ రిసీవబుల్స్ ఉంటాయి. సో దేర్ కాంపోజిషన్ షుడ్ బి డిస్క్లోజ్ టు ఇండికేట్ ద నేచర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెట్స్ ఏమున్నాయి, అవుట్ స్టాండింగ్ డెప్స్ ఉన్నాయి, రికవరీ ఏమున్నాయి, అండ్ డెప్స్లో వచ్చేసి కలెక్షన్ విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ క్రెడిట్ పీరియడ్లో కలెక్ట్ చేసుకునేవి ఏమి, అండ్ ఎక్కువ ఇంకేమైనా డెట్స్ ఏమైనా ఉన్నాయా, బ్యాడ్ డెట్స్ ఏమైనా ఉన్నాయా, బ్యాడ్ డెట్స్కి సంబంధించి ప్రాపర్ ప్రొవిజన్ ఉందా లేదా. అండ్ ఇక్కడ మనం ఫర్దర్ టోటల్ అమౌంట్ అవుట్ స్టాండింగ్ మనం ఎట్లా సెట్ చేసుకోవాలి, విత్ ఇన్ 6 months ఏమున్నాయి, అండ్ మోర్ దెన్ 6 months ఏమున్నాయి, అండ్ క్రెడిట్ పీరియడ్ ఎక్స్పైర్ అయినవి ఉన్నాయి, క్రెడిట్ పీరియడ్ ఎక్స్పైర్ కానివి ఉన్నాయి, అండ్ రికవర్ కానివి ఉన్నాయి 6 months అయినా. ఇఫ్ ఎనీ డ్యూస్ వచ్చేసి డైరెక్టర్స్ ఏమన్నా మనం రిలేటెడ్ పార్టీకి ఇచ్చినామా, డైరెక్టర్స్కి కానీ అదర్ ఆఫీసర్స్ కానీ ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ కానీ పర్టికులర్ దేర్ ఆఫ్ ఐ స్టేటెడ్ చేసుకోండి. అండ్ అమౌంట్ ఆఫ్ డ్యూ సబ్సిడరీ అఫిలియేటెడ్ కన్సర్న్స్కి ఏమైనా ఉన్నాయి, అబ్నార్మల్ డిస్క్లోజర్ ఏమైనా చేయాల్సినవి ఉన్నాయి, రికవరీస్ ఏమైనా రావాల్సినవి పెండింగ్ ఉన్నాయి యాజ్ అండ్ డేట్ బ్యాలెన్స్ షీట్కి డేట్కి సంబంధించి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని ప్రిపేర్ చేయండి. ఎప్పుడు పర్చేజ్ చేసినాం, డేట్ ఆఫ్ పర్చేజ్ ఎప్పుడు, డేట్ ఆఫ్ పర్చేజ్ చేసిన రోజు పర్చేజ్ వాల్యూ ఎంత, నామినల్ వాల్యూ ఎంత, మార్కెట్ వాల్యూ ఎంత, ఈచ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి. ఇఫ్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ప్లెడ్జ్డ్ హ్యాస్ సెక్యూరిటీ ఫర్ లోన్, ఫుల్ పర్టికులర్స్ ఆఫ్ ద లోన్ షుడ్ బి గివెన్. సో ఫుల్ పర్టికులర్స్ని ప్రొవైడ్ చేయాలి లోన్కి సంబంధించి. నెక్స్ట్ సెక్యూర్డ్ లోన్, డిబెంచర్స్ అండ్ అదర్ లోన్స్ షుడ్ బి ఇంక్లూడెడ్ టుగెదర్ ఇన్ ఏ సపరేట్ షెడ్యూల్. సో సపరేట్ షెడ్యూల్తో డిబెంచర్స్ని లోన్స్ని మనం చూపించాలి. అగైన్ డిబెంచర్స్ అండ్ ఈచ్ సెక్యూర్డ్ లోన్స్ ద అమౌంట్ అవుట్ స్టాండింగ్ ఫర్ పేమెంట్ అలాంగ్ విత్ ద డ్యూ డేట్స్ ఆఫ్ పేమెంట్. సో డ్యూ డేట్స్ ఏమి, అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఏమి, అవన్నీ ప్రాపర్గా చూపించండి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిబెంచర్స్ వచ్చేసి హ్యావ్ బిన్ ఇష్యూడ్, ఒక కొలేటరల్ సెక్యూరిటీతో కానీ ఇష్యూ చేసింటే ద ఫ్యాక్ట్ అనేది స్టేట్ చేయాలి. అండ్ పర్టికులర్ అసెట్స్ ఏమైనా ప్లెడ్జ్ చేసినామా, అండ్ ఛార్జ్ ఏమైనా క్రియేట్ అయిందా, రీపేమెంట్ లయబిలిటీ ఏమైనా ఉందా, వాటన్నిటిని డిస్క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ప్రొవిజన్ ఆఫ్ ట్యాక్స్, ప్రీవియస్ ఇయర్లో అప్ టు విచ్ ట్యాక్స్ హ్యాస్ బిన్ అసెస్డ్ అండ్ షుడ్ బి అసెటెన్. సో ట్యాక్స్ ఎంత అసెట్ చేసినాము, ప్రీవియస్ ఇయర్ వరకు ఎంత ఉంది అసెట్ చేసినది అసెటెన్. అండ్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఏమన్నా అసెట్ చేయాలా, నాట్ అసెస్ అని ఏమన్నా, ఇన్అడ్వకేట్ ఏమన్నా ఉందా, అండ్ ఫ్యాక్ట్ అనేది స్టేటెడ్ చేసినా లేదా అలాంగ్ విత్ ఎక్స్టెంట్ ఆఫ్ షార్ట్ ఫాల్కి సంబంధించి. నెక్స్ట్ అదర్ లయబిలిటీస్కి సంబంధించి ఇట్ షుడ్ బి స్టేటెడ్ వెదర్ ఆల్ లయబిలిటీస్ యాక్చువల్ అండ్ కంటింజెంట్ ఆర్ కరెక్ట్లీ డిస్క్లోజ్ చేసినా లేదా. ఆల్సో అనాలిసిస్ అకార్డింగ్ ఏజెస్ ఆఫ్ ట్రేడ్ పేయబుల్స్. సో ట్రేడ్ పేయబుల్స్ సంబంధించి ఏజెస్ని ప్రాపర్గా డిస్క్లోజ్ చేసినారా లేదా, షుడ్ బి గివెన్, షుడ్ షో దట్ కంపెనీ హ్యాస్ బిన్ మీటింగ్ ఇట్స్ అప్లికేషన్ ఇన్ టైమ్ అండ్ హ్యాస్ నాట్ బిన్ డిపెండింగ్ ఆన్ ద ట్రేడ్ క్రెడిట్ ఆఫ్ ఇట్స్ వర్కింగ్ క్యాపిటల్. సో వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ పైన డిపెండ్ కాకుండా మనం ఏబుల్గా పే చేయగలుగుతాం మన యొక్క ట్రేడ్ పేయబుల్స్ అనేది చెప్పాలి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ సంబంధించి షెడ్యూల్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ గివింగ్ డీటెయిల్స్ ఆఫ్ రిస్క్ కవర్డ్, ద డేట్ ఆఫ్ పేమెంట్, లాస్ట్ ప్రీమియం ఏముంది, అండ్ దీని వాల్యూ ఎంత అటాచ్ చేసినారో, ఆ ఇన్సూరెన్స్ దాంట్లో ఎనాక్సరీ ఎంత ఉంది అసెస్ వాల్యూకి సంబంధించి, టుగెదర్ విత్ రిపోర్ట్ టు యాజ్ టు వెదర్ ఇన్సూరెన్స్ కవర్ అప్ అనేది అడ్వకేట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ కంటింజెంట్ లయబిలిటీస్లో by making direct inquiries from the borrower company from a member of its staff, perusal of files of parties to whom any loan
to whom any loan has been advanced, those of machinery suppliers and legal advisors. For example, the investigating accountant should ascertain particulars of any contingent liabilities which have not been disclosed, disclose chain in case there are any. This should be included in the schedule and attached to the report. Finally, investigating accountant should ascertain whether any application for loan to another bank and other party has been made. If so, results there should be examined. Next, question number 26. LMN Limited is dealing into SP Limited for buying its business manufacturing wooden products goods. LMN Limited has appointed you for conducting due diligence. So DD ని నువ్వు perform చేయాలి. You want to know cash generating abilities of SP Limited. What are the points you check in order to manufacturing unit SP Limited will be able to meet cash requirements internally. So first మనం cash requirement కి సంబంధించి చూడాలంటే in order to ensure that manufacturing units SP unit will be able to meet cash requirements meet అవుతుందా లానా అని తెలుసుకోవడానికి మనం ఒక నాలుగు ఫస్ట్ ఏబుల్ అంటే క్యాష్ అనేది ఏబుల్ టు హానర్ ఆర్ కన్వర్ట్. సో ట్రేడ్ పేయబుల్ హానర్ చేయగలుగుతామా లేదా, ఇవి కమిట్మెంట్స్ ఏమైతే ఉంటావో మనకు కమిట్మెంట్ ఉంటాయి, ట్రేడ్ పేయబుల్స్కి పే చేసి, బ్యాంక్స్ పే చేసేది, గవర్నమెంట్కి పే చేసి, అదర్ స్టేక్ హోల్డర్స్కి పేమెంట్ చేసేది, వాటిని మనం హానర్ అవుతున్నామా లేదా. అండ్ తర్వాత మనకున్న ట్రేడ్ రిసీవబుల్స్ని, మనకున్న ఇన్వెంటరీస్ని, ఇది లయబిలిటీ సైడ్, ఇది అసెట్స్ సైడ్. చూడండి, మనకున్న ట్రేడ్ రిసీవబుల్స్ని, మనకున్న అసెట్స్ని మనము కన్వర్ట్ చేయగలుగుతున్నామా క్యాష్కి సంబంధించి. నెక్స్ట్ ఏబుల్ తర్వాత ఫండ్స్కి సంబంధించి. సో ఫండ్స్కి సంబంధించి ఏం చెప్తాము, రెండు చూసుకోవాలి. మన యొక్క ఫండ్స్ని ప్రాపర్గా డిప్లాయ్ చేస్తున్నామా లేదా, అండ్ ఏమన్నా ఐడియల్ ఫండ్స్ ఉంటే ఆ ఐడియల్ ఫండ్స్ని మనం మ్యాక్సిమం బెనిఫిట్ అవైలబుల్ కోసం యూజ్ చేస్తున్నామా లేదా. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ ఎట్లుంది, అండ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఈజీలీ రియలైజబుల్ వాల్యూ దాని మీద ఉన్నవా లేదా, ఇవి చూసుకుంటే చాలు ఆ క్యాష్కి సంబంధించి. సో ఇది కంపెనీ ఏబుల్ టు హానర్ ఇట్స్ కమిట్మెంట్ టు ఇట్స్ ట్రేడ్ పేయబుల్స్ టు ద బ్యాంక్, టు గవర్నమెంట్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్. తర్వాత హౌ విల్ ద కంపెనీ ఏబుల్ టు కన్వర్ట్ ఇట్ ట్రేడ్ రిసీవబుల్స్ అండ్ ఇన్వెంటరీస్, అండ్ హౌ విల్ కంపెనీ డిప్లాయ్ హిస్ ఫండ్స్, ఆర్ దేర్ ఫండ్స్ లయింగ్ ఐడియల్, హీ ద కంపెనీ ఏబుల్ టు రిప్ మ్యాక్సిమం బెనిఫిట్స్ అండ్ అవైలబుల్ ఫండ్స్. సో నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ ఎట్లుంది కంపెనీకి సంబంధించి, ఈజీలీ రియలైజబుల్ ఉందా లేదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. ఎగ్జాంపుల్స్ ఆఫ్ హెడ్డింగ్ ఆఫ్ డిలిజెన్సీ రిపోర్ట్. సో డిలిజెన్సీ రిపోర్ట్కి హెడ్డింగ్స్ ఎట్లుండాలి, ఇందులో ఫస్ట్ మనం ఎగ్జిక్యూటివ్ సమరీ. సో ఫస్ట్ ఒక సమరీ అనేది పెట్టాలి మొత్తం ఎగ్జిక్యూట్ చేసిన దానికి. తర్వాత ఇంట్రడక్షన్ చేయాలి, ఇంట్రడక్షన్ ఇవ్వాలి. తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. ఫస్ట్ టార్గెట్ కంపెనీకి సంబంధించి ఎట్లా ఎస్టాబ్లిష్మెంట్ అయింది, ఎవరు స్టార్ట్ చేసినారు, అండ్ ఏం చేద్దామని స్టార్ట్ చేసినారు అనేది బ్యాక్గ్రౌండ్. తర్వాత ఆబ్జెక్టివ్స్ని చెప్పాలి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డ్యూటీస్, అంటే మేము ఎందుకు పర్ఫామ్ చేస్తున్నాం, మేము ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం ఈ డ్యూటీ ద్వారా అనేది చెప్పుకోలేదు. తర్వాత టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అండ్ స్కోప్ ఆఫ్ వెరిఫికేషన్, అంటే రిఫరెన్సెస్ ఏమి, మేము ఎంతవరకు చెక్ చేస్తాం, ఏమేమి చెక్ చేస్తాం అనేది ఒకటి ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ కంపెనీ. సో నీ యొక్క కంపెనీ గురించి బ్రీఫ్ హిస్టరీని ప్రొవైడ్ చేయి. తర్వాత షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ గురించి చెప్పు. సో బ్యాలెన్స్ షీట్కి వచ్చేస్తున్నాం ఇప్పుడు. సో షేర్ హోల్డర్ యొక్క నీ యొక్క ప్యాటర్న్ చెప్పండి. నెక్స్ట్ అబ్జర్వేషన్ ఆఫ్ రివ్యూస్. సో దీంట్లో నువ్వు ఏం అబ్జర్వ్ చేసినావో రివ్యూస్లో వాటి గురించి చెప్పు. సో అసెస్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్. సో ఈ షేర్ హోల్డర్స్లో మేనేజ్మెంట్ స్ట్రక్చర్ ఎట్లుంది, ఎవరెవరు ఉన్నారు, ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయా, ఈక్విటీ షేర్స్ ఉన్నాయా, వీటికి సంబంధించి. నెక్స్ట్ ఫైనాన్షియల్ లైబిలిటీస్ ఏమున్నాయి, ఇందులో ఫైనాన్షియల్ లైబిలిటీస్ ఏమి, ఎన్సీఐ ఏమైనా ఉన్నాయా. తర్వాత వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ని చేసినారా లేదా అసెస్మెంట్ చేయడం. తర్వాత ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా, లీజెస్ ఏమైనా ఉన్నాయా, లీన్స్ ఏమైనా ఉన్నాయా, ఎంకంబరెన్స్ ఏమైనా ఉన్నాయా. తర్వాత బ్యాలెన్స్ షీట్, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఆపరేటింగ్ రిజల్ట్స్ ఏమున్నాయి, అండ్ వీటికి సంబంధించి ట్యాక్సేషన్ ఏమైనా పే చేయాలా, స్టాట్యుటరీ లైబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, ఈ ప్రాఫిట్కి సంబంధించి ట్యాక్సేషన్ ఏమైనా పే చేయాలా, స్టాట్యుటరీ లైబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, జీఎస్టీ పేయబిలిటీ అట్లాంటివి. నెక్స్ట్ పాజిబిలిటీ ఆఫ్ లైబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, అంటే బ్యాలెన్స్ షీట్ యొక్క నోట్స్ టు అకౌంట్, కంటింజెంట్ లైబిలిటీస్, లిటిగేషన్, లీగల్ ప్రొసీడింగ్ అగైన్స్ ద కంపెనీ. తర్వాత అసెస్మెంట్ ఆఫ్ నెట్వర్క్. సో వీళ్ళ యొక్క నెట్వర్క్ని అసెస్మెంట్ చేయడం. నెక్స్ట్ ఇంటర్లాకింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్షియల్ అబ్లిగేషన్ విత్ గ్రూప్ అసోసియేట్స్తో. ఇప్పుడు ఇది నీ యొక్క బ్యాలెన్స్ షీట్, నీది కాకుండా నీ యొక్క సబ్సిడరీతోని ఏమైనా అప్లికేషన్స్ ఉన్నాయా, అండ్ ఏమైనా ఇంటర్లాకింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా, రిసీవబుల్స్ ఏమైనా సబ్జెక్ట్ టు లిటిగేషన్స్ ఉన్నాయా, అవి వాటిని చెక్ చేసుకోవాలి. విచ్ ఈజ్ నాట్ ప్రొవైడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. నెక్స్ట్ స్వాట్ అనాలిసిస్ చేయి. స్వాట్ అనాలిసిస్ అంటే ఏమి, నీ యొక్క స్ట్రెంత్ ఏమి, నీ యొక్క వీక్నెస్ ఏమి, నీ యొక్క ఆపర్చునిటీస్ ఏమి, నీ యొక్క థ్రెట్స్ ఏమున్నాయి. నెక్స్ట్ కామెంట్స్ అండ్ ఫ్యూచర్ ప్రొడక్ట్స్. సో నీకు ఫ్యూచర్లో వచ్చే ప్రొజెక్షన్స్ ఏమున్నాయి వాటికి సంబంధించి. స్టాటస్ ఆఫ్ చార్జెస్, లీన్, మార్టిగేజెస్, అసెట్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద కంపెనీ. నెక్స్ట్ సజెషన్స్ అండ్ వేవ్స్,
and means including affidavit indemnities have to be executed to cover unforeseen and undetected contingent liabilities. Suggestions on various aspects should be taken care before and after proposed measures. So బెడ్ చేసిన తర్వాత ఆర్ ఆఫ్టర్ తర్వాత వేరియస్ ఆస్పెక్ట్స్ ఏమేమి తీసుకోవాలని సజెస్ట్ చేయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. Sri Rajan is above 80 years old and wishes to sell his proprietary business of manufacturing specialty chemicals Sita Limited. Wants to buy business and appoints you to carry out due diligence report whether it would worthwhile to acquire the business. So what are the procedures you would adopt before you could render any advice of SIMA? సో ఫాలోయింగ్ అబ్జెక్టివ్స్ని చూసుకోవాలి. ఏమేమి అబ్జెక్టివ్స్ని చూసుకుంటామో ఇందాక చెప్పినట్టుగా మొత్తం ఏమేమి హెడ్డింగ్స్ ఉంటావో ఆ హెడ్డింగ్స్ అంతా మనం చూసుకుంటే సరిపోతుంది. సో హెడ్డింగ్స్ ఏమేమి చెప్పినాం మనము, ఎగ్జిక్యూటివ్ సమ్మరీ, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కంపెనీ ఇవి చెప్పినాం కదా. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఆ 3 కాకుండా నెక్స్ట్ దాని తర్వాత నుంచి ఏమేమి ఉన్నావో బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ కంపెనీ. సో బిజినెస్ యొక్క హిస్టరీ ఏముంది చూసుకోండి. తర్వాత బ్యాక్గ్రౌండ్ ఆన్ స్టాండింగ్ ప్రమోటర్స్ ఎవరు ఉన్నారు, తర్వాత అకౌంటింగ్ పాలసీస్ ఏమున్నాయి అండ్ ప్రాక్టీసెస్ ఏం చేస్తున్నారు ఫాలోడ్ బై ద మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్. తర్వాత ఎంఐఎస్ రిపోర్ట్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఎట్లుంది, తర్వాత మేనేజ్మెంట్ యొక్క స్ట్రక్చర్ ఎట్లుంది. నెక్స్ట్ ట్రేడింగ్ రిజల్ట్స్ ఏమున్నాయి, బోత్ పాస్ట్ ఏముంది, రీసెంట్ పాస్ట్ ఏమున్నాయి. నెక్స్ట్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ అంటే ఇవి పిఎన్ఎల్కి సంబంధించినది. తర్వాత బ్యాలెన్స్ షీట్కి సంబంధించి అసెట్స్ అండ్ లైబిలిటీస్ యాజ్ పర్ లేటెస్ట్ బ్యాలెన్స్ షీట్ ఏమున్నాయి అండ్ కరెంట్ స్టాటస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్తో మనకు వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కరెంట్ ట్యాక్స్ అసెస్మెంట్స్ ఏమున్నాయి, ఏమన్నా అపీల్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా, లైబిలిటీస్ అసెస్ ఏమైనా చేసినా ఇన్కమ్ ట్యాక్స్. తర్వాత క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్యాటర్న్ చూడండి, క్యాష్ ఫ్లో ప్యాటర్న్ చూడండి. తర్వాత బ్రీఫ్ discussion of commercial and other activities carried out by the organization, the projection of future profitability. సో ఫ్యూచర్లో ఎట్లా ఉండొచ్చు దీని యొక్క ప్రాఫిటబిలిటీ అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 29? డ్యూ డిలిజెన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆడిట్. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ డ్యూ డిలిజెన్స్ అండ్ ఆడిట్. సో ఆడిట్కి డీడీకి రెండింటికి డిఫరెన్స్ ఏమనేది చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ నీడ్ టు అండర్స్టాండ్ ద డీడీ ఈజ్ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఆడిట్. సో ఆడిట్ అనేది ఒక ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ విత్ ఏ వ్యూ టు ఎక్స్ప్రెస్ ఒపీనియన్ దేర్ ఆన్. సో ఆడిట్ ఏంది, ఒక ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ చేయడం. ఏది ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ అండ్ ఎవాల్యుయేషన్ చేయడం. ఏంటి ఎగ్జామినేషన్ చేస్తాం, ఏంటి ఎవాల్యుయేషన్ చేస్తాం, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ఎగ్జామినేషన్ ఎవాల్యుయేషన్ చేయడం. ఎందుకోసం చేస్తాము, ఒపీనియన్ టు ఎక్స్ప్రెస్ ఒపీనియన్ దేర్ ఆన్, అక్కడ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి చేస్తాము. అండ్ వేరాస్ DD refer to examination of potential investment to confirm all material facts of prospective business opportunities. సో మన యొక్క ఇన్వెస్ట్మెంట్కి పొటెన్షియల్ ఉందా లేదా, ఆ మెటీరియల్ ఫ్యాక్ట్ని అండ్ ప్రాస్పెక్టివ్ బిజినెస్ యొక్క ఆపర్చునిటీస్ని మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్కి పొటెన్షియల్ ఉందా లేదా అనేది చెప్పేది డీడీ అనేది. దీన్ని ఎగ్జామినేషన్ చేస్తాం. ఇట్ ఇన్వాల్వ్ రివ్యూ ఆఫ్ ఫైనాన్షియల్స్ అండ్ నాన్ ఫైనాన్షియల్ రికార్డ్స్ యాజ్ డిమాండ్, రిలవెంట్ అండ్ మెటీరియల్. సో మనం ఫైనాన్షియల్ని చూసాము, నాన్ ఫైనాన్షియల్ చూసాము, రిలవెంట్ ఏమున్నాయి, మెటీరియల్ ఏమున్నాయి, వాటన్నీ చూసాము. సింప్లీ పుట్ డీడీ aims to take care that reasonable person should take before entering into an agreement or transaction with another party. సో ఏమేమి కేర్ తీసుకోవడం ఒక రీజనబుల్ పర్సన్ని బిఫోర్ అగ్రిమెంట్కి అండ్ ట్రాన్సాక్షన్ టు విత్ అనదర్ పర్సన్కి. సో కేర్ తీసుకోవడం అనమాట. పైన ఏమి ఎక్స్ప్రెస్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఎగ్జామినేషన్ చేయడము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. పీబీ లిమిటెడ్ ఎంటర్ ఇంటూ ఏ డీల్. సో ఎవరితో ఎంటర్ అయింది, ఎస్వి లిమిటెడ్తో ఎంటర్ అయింది. ఏమని, ఫర్ బయింగ్ ఇట్స్ బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ వుడ్ అండ్ ప్రోడక్ట్ గుడ్స్. పీబీ లిమిటెడ్ హ్యాస్ అపాయింటెడ్ యూ ఫర్ కండక్టింగ్ ద డీడీ. ఓకే, రివ్యూ అండ్ దే వాంట్ టు నో ద క్యాష్ జనరేటింగ్ అబిలిటీస్. సో క్యాష్ జనరేటింగ్ ఎబిలిటీస్ అంటే మనం ఏం చెప్పినాము, ఫస్ట్ అబిలిటీస్ని చూడమన్నాము. సో ఏబుల్ చూసుకోవాలి. ఏబుల్లో ఏమి అసెట్కి సంబంధించి, ఒకటి లైబిలిటీకి సంబంధించి. ఏబుల్కి సంబంధించి ఫస్ట్ ఆనర్ అంటే ఇది లైబిలిటీకి సంబంధించి, అంటే హానర్ చేయగలుగుతామా లేదా కమిట్మెంట్కి సంబంధించి. తర్వాత ఏబుల్ టు కన్వర్ట్, ఇవేమి అసెట్కి సంబంధించి మనకున్న ట్రేడ్ పేబుల్స్ ఇన్వెస్ట్మెంట్ని కన్వర్ట్ చేయగలుగుతామా లేదా. ఏబుల్ తర్వాత మనకున్న ఫండ్స్ని ప్రాపర్గా డిప్లాయ్ చేస్తున్నామా లేదా, మనం ప్రాపర్గా డిప్లాయ్ చేస్తున్నామా లేదా, ఏమన్నా ఐడియల్గా ఉన్నవా ఫండ్స్ అనేది. ఏబుల్ ఫండ్స్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ ఎట్లుంది కంపెనీకి సంబంధించి వాటిని చెక్ చేసుకోవాలి. సో ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ దట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఆఫ్ ఎస్వి లిమిటెడ్ విల్ బీ ఏబుల్ టు మీట్ క్యాష్ రిక్వైర్మెంట్ ఇంటర్నల్లీ, వన్ ఈజ్ రిక్వైర్డ్ టు వెరిఫై ఈజ్ ద కంపెనీ ఏబుల్ టు హానర్ ఇట్స్ కమిట్మెంట్ టు ఇట్స్ ట్రేడ్ పేయబుల్స్ టు ద బ్యాంక్స్, టు గవర్నమెంట్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్. కమిట్మెంట్ని హానర్ చేయగలుగుతా లేదా.
how will the company able to convert these trade receivables and inventories? So trade receivables ni inventories ni etla convert చేస్తుంది. Next, how will the company deploy its funds? So దాని funds ని ఎట్లా deploy చేస్తుంది? Are their funds lying idle? Are the company able to reap maximum benefits out of the available funds? సో నీకున్న అవైలబుల్ ఫండ్స్ మనము మ్యాక్సిమం బెనిఫిట్ని తీసుకోగలుగుతున్నామా లేదా? నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ ఎట్లుంది కంపెనీకి, ఈజీలీ రియలైజబుల్ ఉందా లేదా? నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 31. In a public limited company, it is suspected by the management that there have been embezzlement in suppliers' ledger. As an auditor of the company, you have been asked to investigate the matters. What are the major areas that you should be verify in this regard? సో ఏం జరుగుతుంది, ఎంబెజిల్మెంట్ అవుతుంది సప్లయర్స్ యొక్క లెడ్జర్. సో అంటే ఫ్రాడ్ జరుగుతుంది సప్లయర్స్ లెడ్జర్లో. మనం ఏమేమి చూసుకోవాలి? ఫస్ట్, సప్లయర్స్ లెజర్ అంటే సప్లయర్స్ అంటే ఎవరు, మనం పర్చేజ్ చేసినప్పుడు మనకు వచ్చేది. సో పర్చేజ్కి సంబంధించి ఫ్రాడ్ జరుగుతుంది. దానికోసం ఏం చూసుకోవాలి, మనకి పర్చేజ్లో ఏమైనా ఫిక్స్డ్ ఆర్ డూప్లికేట్ ఎంట్రీస్ ఇన్వాయిసెస్ ఏమైనా ఉన్నాయో పర్చేజ్ అకౌంట్లో అవి చూసుకోవాలి. అండ్ సబ్సిక్వెంట్లీ మిస్అప్రోప్రియేటింగ్ ద అమౌంట్స్ వెన్ పేమెంట్స్ ఆర్ మేడ్ టు ద సప్లయర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ ఇన్వాయిసెస్. సో డూప్లికేట్ ఇన్వాయిసెస్ని పెట్టి ఆర్ ఫిక్స్డ్ ఇన్వాయిస్ని పెట్టి ఆ ఇన్వాయిస్కి పేమెంట్స్ ఏమైనా జరుగుతున్నాయా వాటిని చెక్ చేసుకోండి. నెక్స్ట్, సప్రైసింగ్ క్రెడిట్ నోట్స్. సో పర్చేస్కి అంటే మనం ఎవరు పర్చేస్ చేస్తే మనకి వచ్చేది క్రెడిటార్స్ వస్తారు. క్రెడిటార్స్కి మళ్ళీ ఏమి ఇస్తాం మనం, క్రెడిట్ నోట్స్కి సంబంధించి. సో క్రెడిట్ నోట్స్ ఏమన్నా ఉన్నాయా ఇష్యూడ్ బై ద సప్లయర్ అండ్ విత్డ్రాన్ ద కరస్పాండింగ్ అమౌంట్ నాట్ క్లైమ్డ్ బై దెమ్. సో క్రెడిట్ నోట్స్ని ఇచ్చినారు, బట్ క్రెడిట్ నోట్ని ఇచ్చినా కానీ అమౌంట్ని క్లైమ్ చేయడం లేదు. మనకి క్రెడిట్ నోట్ని ఇస్తున్నా కానీ లేదు. సో పర్చేస్ని మనం బుక్ చేసి పేమెంట్ చేస్తున్నాము అండ్ మనకి అమౌంట్స్ క్రెడిట్ నోట్లు ఇస్తున్నట్లున్నా కానీ యాక్చువల్గా క్రెడిట్స్ ఏమీ లేవు. నెక్స్ట్, విత్డ్రాయింగ్ ద అమౌంట్ అన్క్లెయిమ్డ్ బై ద సప్లయర్ ఫర్ వన్ రీజన్ ఆర్ అనదర్ రీజన్ బై షోయింగ్ దట్ సేమ్ హ్యాస్ బీన్ పేడ్ టు దెమ్. సో అన్క్లెయిమ్డ్ ఏమైనా ఉంటాయి సప్లయర్స్కి, ఆ అన్క్లెయిమ్ని కూడా మనం షోయింగ్ ద సేమ్ హ్యాస్ బీన్ పేడ్. సో వాళ్ళు ఫార్వర్డ్ చేసినారు అంటే డిస్కౌంట్ ఇచ్చినారు టు ఎగ్జాక్ట్ అమౌంట్కి. ఇప్పుడు 100 lakhs పర్చేస్ చేసినారు అనుకోండి, 80 lakhs పేమెంట్ చేసినా 20 lakhs వాళ్ళు డిస్కౌంట్ చేసినారు. అన్క్లెయిమ్ వాళ్ళు ఏం క్లెయిమ్ చేయడం లేదు, బట్ మీరు 20 lakhs పేమెంట్ చేసినట్టు చూపిస్తున్నారు. నెక్స్ట్, యాక్సెప్టింగ్ ద పర్చేజ్ ఇన్వాయిస్ అట్ ప్రైజెస్ కన్సిడరబుల్లీ హయ్యర్ దెన్ ద మార్కెట్ వాల్యూ. సో మార్కెట్లో 100 rupees ఉంటే మీరు 120 rupeesకి ఇన్వాయిస్ అయితే పే చేసుకుంటారు, బట్ మీరు పే చేసేది 100 rupees పే చేస్తున్నారు. అండ్ కలెక్టింగ్ ద ఎక్సెస్ అమౌంట్ పేడ్ ఇన్ క్యాష్. సో మీరు బ్యాంక్లో 120 పంపించి 20 rupees మళ్ళీ క్యాష్లో కలెక్ట్ చేసుకుంటున్నారు. దీనికోసం మీరు ఏం చేయాలి, వెరిఫికేషన్ ఆఫ్ సప్లయర్స్ లెడ్జర్, verification of balances in supplier ledger, that is the purchase journal should be watched by reference to entries in goods inward book. So first goods inward book లో చెక్ చేయండి with and the supplier invoice to confirm that amount credited to the account of supplier with respect to goods. సో గూడ్స్ ఇన్వాయిస్ ఇన్వర్డ్ బుక్లో అంటే మనకి గేట్ దగ్గర ఇన్వర్డ్ బుక్ అనేది ఒకటి ఉంటుంది. సో అంత గూడ్స్ మనకు వచ్చినాయని తర్వాత ప్రొడక్షన్ వాళ్ళు ఇన్వర్డ్ రిజిస్టర్ని మెయింటైన్ చేస్తారు గూడ్స్కి సంబంధించి. ఆ గూడ్స్ ఇన్వర్డ్ బుక్లో గూడ్స్ వచ్చినావా లేదా, వచ్చిన గూడ్స్కే పేమెంట్ జరుగుతుందా లేదా అవి జూలీ చెక్ చేసుకోండి. రిసీవ్ చేసుకున్నా లేదా, సప్లయర్ అకౌంట్లో ఉందా లేదా, ఇన్వర్ట్ చేసినట్లు. క్రెడిట్ అయితే సప్లయర్. All the suppliers should be requested to furnish statement of their accounts to see whether or not any balance is outstanding or due to confirm that allowance and rebates given by them have been correctly adjusted and were duly authorized by the authorized person officer. సో మనం సప్లయర్ దగ్గర సప్లయర్ స్టేట్మెంట్ని తీసుకోండి. వాళ్ళు ఏమేమి డిస్కౌంట్స్ ఇచ్చినారు, వాళ్ళు ఏమేమి పర్చేస్ పంపించినారు, వాళ్ళు ఏమేమి క్రెడిట్ని రిసీవ్ చేసుకున్నారు, ఇంకా అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది తో థర్డ్ పార్టీ కన్ఫర్మేషన్ తీసుకోండి. ఎగ్జామిన్ ద సిస్టమ్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్. సో ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్ ఎట్లుంది, పర్చేజ్ ఆర్డర్ని ఇష్యూ చేసేటప్పుడు ఐడెంటిఫై ద పాసిబుల్స్ ఆఫ్ కొల్యూజన్ విత్ సప్లయర్స్ కొల్యూజన్ అయ్యే ఛాన్సెస్ ఎవరెవరో ఉన్నారో అవి చెక్ చేసుకోండి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 32. XYZ Limited has bought a land in Nagpur for setting up a manufacturing unit in year 2018 at a price of 10 crores. సో మనం ఎంత తీసుకున్నాము, ఒక 10 crores మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని పెట్టినాము. ఎక్కడ, నాగపూర్లో. ఇన్ ఇయర్ 2019 వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ రైజ్ సస్పిషన్ ఆన్ ద ప్రైస్ అండ్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు పర్చేజ్ ఆఫ్ ల్యాండ్స్. సో సస్పిషియస్ ఉంది ఈ ల్యాండ్ని పర్చేజ్ చేసిన దానికి అని అడిగినాడు. దేర్ఫోర్ అన్ ఇన్వెస్టిగేషన్ వాజ్ ఆర్డర్డ్ బై ద మేనేజ్మెంట్ అండ్ PV అసోసియేట్స్ ఆర్ అపాయింటెడ్ టు ఇన్వెస్టిగేట్ ద మ్యాటర్స్ అండ్ సబ్మిట్ their report accordingly. PV Association were of the view that they need to take experts' opinion on the price of the land. Whether PV Associates is authorized to take assistance of experts? If yes, what are the process they need to? So, if PV the auditor firm associates feel that necessity of obtaining view and opinion of experts in various fields to properly conduct investigation,
దే ఆర్ అలౌడ్ టు డూ సో. సో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు వాళ్ళకి వేరియస్ ఫీల్డ్ నుంచి కానీ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇట్ వుడ్ బి దేర్ ఫోర్ ప్రాపర్ ఫర్ the investigator to get the written general consent of his client and refer special matters for view different experts at the beginning of investigation, and he should settle the question of cause for obtaining the views and other related implications. So ఇతను ఏం చెప్పాలి, ప్రాపర్ ఇన్వెస్టిగేటర్ ఫస్ట్ రిటర్న్ కన్సెంట్ని తీసుకోవాలి క్లయింట్ దగ్గర నుంచి. సో అంత పర్సన్ మేము ఎక్స్పర్ట్ ఒపీనియన్కి తీసుకోవాలి అనుకుంటున్నాము అని చెప్పాలి. స్పెషల్ మ్యాటర్స్ ఏమున్నాయి డిఫరెంట్ ఎక్స్పర్ట్స్కి బిగినింగ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో, అండ్ షెటిల్ ఏమైనా ఉన్నాయా క్వశ్చన్స్లో కాస్ట్, వాటిని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33, బ్రీఫ్లీ మెన్షన్ ద ఫారెన్సిక్ ఆడిట్ టెక్నిక్స్. సో ఫారెన్సిక్ ఆడిట్ టెక్నిక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ మనకున్నాయి. అందులో కొన్ని టెక్నిక్స్ని మనం చెప్పాలి. ఫస్ట్ జనరల్ ఆడిటింగ్ టెక్నిక్స్. సో జనరల్ ఆడిటింగ్ టెక్నిక్స్ టెస్టింగ్ డిఫిషియన్సీ. ఏ గుడ్ ఇనిషియల్ ఫారెన్సిక్ ఆడిట్ టెక్నిక్ ఈజ్ టు అటెంప్ట్ to circumvent this deficiency yourself. This defenses yourself. The weaknesses you find within the organization control will most probably guide you down the sea path taken by the suspected perpetrator. So good initial forensic audit techniques ni gaana chuste అటెంప్ట్ చేస్తే డిఫెన్స్ యువర్ సెల్ఫ్ చేసినప్పుడు వీకెన్స్ యూ ఫైండ్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ కంట్రోల్ విల్ మేక్ మోస్ట్ ప్రాబబుల్ గైడ్ యూ డౌన్ ద సీ పాస్ టేకెన్ బై ద సస్పెక్టెడ్ పెర్పెట్రేటర్. దీస్ టెక్నిక్స్ రిక్వైర్స్ యూ టు అటెంప్ట్ టు పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద షూ అండ్ థింక్ యువర్ లైక్ ఏ సస్పెక్ట్స్. సో ఇదేం చేస్తారంటే నువ్వు ఎవరినైతే తీసుకొచ్చినావో ఆ పర్సన్ ఫస్ట్ ఏం చూస్తావంటే నువ్వే ఫ్రాడ్ చేసేటావని అనుకుంటా. అంటే నీ షూలో నీ లెగ్ని పెట్టి నిన్ను సస్పెక్ట్ చేసుకోవడం అంట. ఫస్ట్ టెస్టింగ్ డిఫెన్స్ అట్లా ఉంటుంది. గుడ్ ఇనిషియేటర్ అట్లనే ఆలోచిస్తారు, ప్రతి ఒక్కరు ఫ్రాడ్ చేసినారనేలాగా. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి స్ట్రాటజికల్ అండ్ మ్యాథమెటికల్ టెక్నిక్. ట్రెండ్స్ ఏమున్నాయి, రేషియోస్ ఏమున్నాయి దాన్ని బేస్ చేసుకొని, అంటే ఇప్పుడు మనకి పర్చేజ్లో కానీ డిఫరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, పర్చేజ్ డిపార్ట్మెంట్ చేసినట్లు, ఆర్ క్యాష్లో డిఫరెన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకో క్యాషెస్ చేసినట్లు, ఇట్లా మీ టెక్నిక్స్ని యూజ్ చేయడము. ఫస్ట్ ట్రెండ్ అనాలిసిస్. బిజినెసెస్ ఆఫ్ సైకిల్ అండ్ సీజన్ మస్ట్ అకిన్ టు నేచర్ ఇట్ సెల్ఫ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఈవెంట్స్ విత్ ఇన్ ఏ బిజినెస్ దట్ వుడ్ బి అనగులస్ టు స్నో డే ఇన్ ద మిడిల్ ఆఫ్ సమ్మర్ ఈజ్ వర్త్ ఇన్వెస్టిగేటింగ్. సో మనకేమంటే బిజినెస్ అనేది ఒక సైకిల్లో ఉంటుంది. సీజన్ని బేస్ చేసుకుని నడుస్తూనే ఉంటుంది. ఈవెంట్స్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ బిజినెస్కి సంబంధించి కొన్ని కేసెస్లో అంటే ఇన్ మిడిల్ ఆఫ్ సమ్మర్లో స్నో కానీ వచ్చినాయనుకోండి, అది ఇన్వెస్టిగేషన్ అనేది వర్త్. అంటే మన బిజినెస్ నార్మల్గా ఉంటుంది రెగ్యులర్గా, ఆ నార్మల్ బిజినెస్లో మిడిల్లో ఎప్పుడైనా మనకి అన్సస్పెక్టెడ్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ అని చెప్పడము. దీనికే మనకి ఎన్వైర్న్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇన్ మిడిల్ ఆఫ్ సమ్మర్లో మీకు స్నో వచ్చిందంటే అది సస్పెక్ట్ చేస్తున్నట్లు. నెక్స్ట్ ఆ ట్రెండ్ని చూడండి. కేర్ఫుల్ రివ్యూ ఆఫ్ యువర్ సబ్జెక్ట్ ఆర్గనైజేషన్ హిస్టారికల్ నామ్ ఈజ్ నెసరీ ఇన్ ఆర్డర్ ఫర్ యువర్ ఏబుల్ టు డిసర్న్ ద అవుటర్నర్ ఈవెంట్ షుడ్ ఇట్ అరైజ్ విత్ ఇన్ యువర్ ఇన్వెస్టిగేషన్. నెక్స్ట్ రేషియో అనాలిసిస్. Another useful fraud detection technique is the collection of data analysis ratios for key numeric fields. So another useful fraud detection technique కి సంబంధించి డేటా అనాలిసిస్ రేషియోని క్యాలిక్యులేషన్ చేయడము అండ్ కీ న్యూమరిక్ ఫీల్డ్స్ని అనలైజ్ చేసుకోవడము అండ్ లైక్ ఫైనాన్షియల్ రేషియోస్ దట్ గివ్ ఇండికేషన్స్ ఆఫ్ ద ఫైనాన్షియల్ హెల్త్ ఆఫ్ ఏ కంపెనీ. సో ఫైనాన్షియల్ రేషియోస్ ఏమి మనకి ఫైనాన్షియల్ హెల్త్ని క్రియేట్ చేసేది కంపెనీకి సంబంధించి. డేటా అనాలిసిస్ రేషియోస్ రిపోర్ట్స్ ఆన్ ద ఫ్రాడ్ హెల్త్ బై ఐడెంటిఫైయింగ్ ద పాసిబుల్ సిమ్టమ్స్ ఆఫ్ ఫ్రాడ్. సో రేషియో అనాలిసిస్ని చూడండి, ఫ్రాడ్ డిటెక్షన్ టెక్నిక్స్ ఏమున్నాయి చూడండి, డేటా అనాలిసిస్ రేషియోస్ ఏమున్నాయి చూడండి, అండ్ కీ ఫైనాన్షియల్ రేషియోస్ ఏమున్నాయి, ఆ ఫైనాన్షియల్ రేషియోస్ అనేవి హెల్తీగా ఉన్నవా లేవా వాటిని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ టెక్నాలజీ బేస్డ్ ఆర్ డిజిటల్ ఫారెన్సిక్ టెక్నిక్స్. ఎవ్రీ transaction leaves a digital footprint in the today's computer driven society. సో టెక్నాలజీ బేస్డ్ ఆర్ డిజిటల్ బేస్డ్ టెక్నిక్స్ ఏముంటాయి మనకి. ఎగ్జాంపుల్ ఇప్పుడున్న ట్రాన్సాక్షన్స్ అన్నీ ఖచ్చితంగా నీకు ఎవిడెన్స్ అనేది దొరుకుతుంది టుడేస్ దాంట్లో కంప్యూటర్ డ్రివెన్ సొసైటీలో. సో క్లోజ్ స్క్రూటినీ ఆఫ్ రిలవెంట్ ఏవేవి మనం చూసుకోవాలి క్లోజ్గా, రిలవెంట్ ఈమెయిల్స్ ఏమున్నాయి, అకౌంటింగ్ రికార్డ్స్ ఏమున్నాయి, ఆఫ్ ద టార్గెట్ కంపెనీ యొక్క ఫోన్ లాగ్స్ని చూసుకుంటే, కంపెనీకి సంబంధించి టార్గెట్ కంపెనీ యొక్క హార్డ్ డ్రైవ్స్ని చూసుకుంటే మనకి తెలిసిపోతుంది రిక్విజిట్ ఫ్యాక్ట్స్ ఏమి ఆఫ్ ఎనీ మోడర్న్ ఫారెన్సిక్ కేస్. బట్ బిఫోర్ టేకింగ్ స్టెప్స్ అంటే ఈమెయిల్స్ని మీ అందరూ చెక్ చేసే ముందు
నువ్వేం చేసుకోవాలంటే కంపల్సరీగా పర్మిషన్ లీగల్ అడ్వైస్ అనేది తీసుకోవాలి. అది డస్ నాట్ అమౌంట్ టు ఇన్వాషన్ ఆఫ్ ప్రైవసీ. సో నువ్వు డైరెక్ట్గా తీసుకుంటే ప్రైవసీని భంగం చేసినట్లు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నెక్స్ట్ డిజిటల్ ఇన్వెస్టిగేషన్ కెన్ బికమ్ క్వైట్ కాంప్లెక్స్ అండ్ రిక్వైర్ సపోర్ట్ ఫ్రమ్ ట్రైన్డ్ డిజిటల్ ఇన్వెస్టిగేటర్. సో నీకు డిజిటల్ ఇన్వెస్టిగేషన్ కావాలంటే కాంప్లెక్స్ అండ్ సపోర్ట్ అనేది ఎవరి దగ్గర నుంచి రావాలి? డిజిటల్ ఇన్వెస్టిగేటర్, ట్రైన్డ్ డిజిటల్ ఇన్వెస్టిగేటర్ నుంచి నీకు సపోర్ట్ అనేది వస్తుంది. హవెవర్ మే ఓపెన్ సోర్స్ డిజిటల్ ఫారెన్సిక్ టూల్స్ ఆర్ నౌ అవైలబుల్ టు అసిస్ట్ యూ ఇన్ దిస్ ఫేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో ఓపెన్ సోర్స్ ఏదైతే ఉందో డిజిటల్ ఫారెన్సిక్లో అవన్నీ నీకు హెల్ప్ చేస్తాయి ఇన్వెస్టిగేషన్కి సంబంధించి. నెక్స్ట్ కంప్యూటర్ అసిస్టెడ్ ఆడిట్ టెక్నిక్. ఇదేమి క్యాట్ అంటే చేంజింగ్ ప్యాటర్న్ ఆఫ్ బిజినెస్. రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అంటే నీకు బిజినెస్ యొక్క ఫ్రేమ్వర్క్ అనేది చేంజ్ కావడం, ఆ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ అనేది చేంజ్ కావడం, ఆ స్కేసిటీ ఆఫ్ రిసోర్సెస్ అట్ ఆడిటర్ డిస్పోజల్ ఆన్ ద వన్ సైడ్ అండ్ ఎవర్ ఇంక్రీజింగ్ మౌంటైన్స్ డేటా ఆన్ అదర్ హ్యాండ్ ఈజ్ మేకింగ్ ఆడిట్ ఈజ్ కాంప్లెక్స్. సో నీకు మొత్తం చేంజెస్ అవుతున్నాయి అండ్ అక్కడేమో ఇంక్రీజ్ అయిపోతుంది మౌంటైనియస్ అదర్ హ్యాండ్కి. సో ఇదంతా నీకు ప్రాబ్లం అవుతుంది. సో యూజింగ్ ద క్యాట్. సో మీరు ఎప్పుడైతే మీరు క్యాట్ని యూజ్ చేస్తారో దట్ ఇండిజిబుల్ ఆడిటర్ అండ్ ఫారెన్సిక్ ఆడిటర్. క్యాట్ అంటే ఏమి? కంప్యూటర్ అసిస్టెడ్ ఆడిట్ టెక్నిక్ ఆర్ కంప్యూటర్ అసిస్టెడ్ ఆడిట్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆర్ కంప్యూటర్ ప్రోగ్రామ్ దట్ ఆడిటర్ యూజ్ అ పార్ట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్ టు ప్రాసెస్ ద డేటా ఆఫ్ ఆడిట్ సిగ్నిఫికెన్స్ కంటెంట్ ఇన్ క్లయింట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో క్లయింట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తీసుకోవడం ఇదెన్ డిపెండింగ్ ఆన్ హిమ్. సో క్లయింట్ మీద డిపెండ్ కాకుండా క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ని తీసుకోవడం క్యాట్ అంటారు. సిగ్నిఫికెంట్ డేటా ఏం కావాలి, ప్రాసెసింగ్ ఎట్లా జరుగుతుంది, ప్రొసీజర్ ఎట్లా జరుగుతుంది, ఇవన్నీ నీకు తెలిసిపోతాయి. నెక్స్ట్ జనరలైజ్డ్ ఆడిట్ సాఫ్ట్వేర్ గ్యాస్. దట్ ఈస్ జనరలైజ్డ్ ఆడిట్ సాఫ్ట్వేర్ అంటే ఇది ఒక క్లాస్ ఆఫ్ క్యాట్. సో క్యాట్లో ఏం చేసినాము? క్లయింట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, క్లయింట్ యొక్క ప్రొసీజర్ని తీసుకోవచ్చు, క్లయింట్ యొక్క ప్రాసెస్ డేటాని తీసుకోవచ్చు, అతని యొక్క డిపెండెన్స్ కాకుండా అతని మీద. నెక్స్ట్ గ్యాస్ అంటే ఏమి? ఇది ఒక క్లాస్ ఆఫ్ క్యాట్ దట్ అలోస్ ఆడిటర్ టు అండర్టేక్ డేటా ఎక్స్ట్రాక్షన్ని తీసుకోవచ్చు, క్వైరింగ్, మ్యానిపులేషన్, సమ్మరైజేషన్ అండ్ అనాలిటికల్ టాస్క్. సో ఏమేమి చేయొచ్చు? గ్యాస్లో మనం ఏం చేయొచ్చు? డేటాని ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు అండ్ డేటాని ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు, తర్వాత మ్యానిపులేషన్ చేయొచ్చు అండ్ సమ్మరైజేషన్ ఉంటుంది, అనాలిటికల్ టూల్స్ ఏమున్నాయనేది తెలుసుకోవచ్చు అండ్ క్వైరింగ్ వేయచ్చు. సో ఈ గ్యాస్లో ఏం చేయొచ్చు? ఆడిటర్ ఏమేమి చేయొచ్చు? అలో చేసేది డేటాని ఎక్స్ట్రాక్షన్ చేయడము, క్వైరింగ్ అంటే క్వశ్చన్స్ చేయడము, డేటాని మ్యానిపులేషన్, సమ్మరైజేషన్, అనాలిటికల్ టూల్స్. నెక్స్ట్ గ్యాస్ ఫోకస్ ఆన్ ద ఫుల్ ఎక్స్ప్లాయిటింగ్ ద డేటా. సో గ్యాస్ దాని మీద ఫోకస్ చేస్తుంది, ఎక్స్ప్లాయిటింగ్ ద డేటా అవైలబుల్ ఇన్ ద ఎంటిటీస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఇన్ ద పర్స్యూట్ ఆఫ్ ఆడిట్ అబ్జెక్టివ్స్. నెక్స్ట్ గ్యాస్ సపోర్ట్స్ ఆడిటర్ బై అలోవింగ్ దెమ్ టు ఎగ్జామిన్ ద ఎంటిటీస్ డేటా ఈజీలీ, ఫ్లెక్సిబుల్లీ, ఇండిపెండెంట్లీ. సో ఈజీలీ ఏముంది అండ్ ఫ్లెక్సిబిలిటీ ఏముంది అండ్ ఇండిపెండెంట్ ఏముంది అండ్ ఇంటరాక్టివ్ ఇన్ డేటా బేస్డ్ ఆడిటింగ్. నెక్స్ట్ యూజింగ్ గ్యాస్ an auditor can formulate a range of alternative hypotheses for particular potential misstatement in the subject matter and then test this hypothesis immediately. What if scenarios can be developed with the results and auditor can examine the generated report rapidly. Currently latest version of GAS include audit command language. So ACL audit command language అనేది లేటెస్ట్ వర్షన్. ఇంటరాక్టివ్ డేటా ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అనాలిసిస్. సో ఐడియా అనేది కూడా కొత్తగా ఉన్నది నీకు, ఇది గ్యాస్కి సంబంధించి. నెక్స్ట్ కామన్ సాఫ్ట్వేర్ టూల్స్. సో కామన్ సాఫ్ట్వేర్ అంటే నీకు ఇవన్నీ లేవనుకోండి, డ్యూ టు గ్యాస్ కానీ సిఎస్టీ కానీ, డ్యూ టు షార్ట్ కమింగ్ ఆఫ్ గ్యాస్ అనేది ఇవి కొత్త లాంగ్వేజ్ కాబట్టి అవి నీకు రావనుకోండి. నీకు పాపులర్గా తెలిసిన పైన రీడ్ కావడం, లైక్ స్ప్రెడ్షీట్, లైక్ ఎంఎస్ ఎక్సెల్, లోటస్ ఎసెట్రా, ఆర్ ఆర్డిబిఎం అంటే లైక్ ఎంఎస్ యాక్సెస్తోని, ఆర్ అండ్ రిపోర్ట్ రైటర్స్ లైక్ క్రిస్టల్ రిపోర్టర్స్ ఎసెట్రా ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సిఎస్టీ. దేర్ వైడ్ స్ప్రెడ్ అకౌంటబిలిటీ ఈజ్ డ్యూ టు ఇన్స్టెంట్ అవైలబిలిటీ అండ్ లోయర్ కాస్ట్. ఇవన్నీ మనకి లోయర్ కాస్ట్లో దొరుకుతాయి, ఆల్మోస్ట్ అన్నిట్లో దొరుకుతాయి. వైల్ spreadsheet may be extremely easy to use due to its simplicity and versatility. Other CSTs may need to some practices. సో వేరేటివి అయితే మీకు కొంచెం ప్రాక్టీస్ కావాల్సి వస్తుంది. ఈ సిఎస్టీస్ అనేవి మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెదర్ వన్ యూజెస్ గ్యాస్ ఆర్ సిఎస్టీ, ఇట్ ఈస్ ఇంపారిటివ్ దట్ the auditor is aware about the manner and process that have lead to the data generation, the control environment revolving around the data. So the process from where the data samples are imported into GAS or CST. Next, data mining techniques, DMT. Data mining technique, it is a set of
assisted techniques designed to automatically mine large volume of data for new, hidden and unexpected information or patterns. So new ఏముంది, హిడెన్ ఏమున్నాయి అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ప్యాటర్న్ ఏముంది. నెక్స్ట్ డిఎంటీ, దట్ ఈస్ డేటా మైనింగ్ టెక్నిక్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ 3 వేస్లో ఉన్న డిఎంటీ అనేది 3 వేస్లో ఏమేమి అంటే డిస్కవర్ చేయడము, తర్వాత ప్రివెన్షన్ ఇన్ డేటా అండ్ విత్ ఆర్ ప్రీడిఫైన్డ్ ఐడియాస్, నెక్స్ట్ ప్రిడిక్టివ్ మోడలింగ్ అండ్ డీవియేషన్ డిపిడి అనమాట. సో ఫస్ట్ డిస్కవరీ చేయడము ఆర్ ప్రిడిక్టివ్ మోడలింగ్ ఇవ్వడం ఆర్ డీవియేషన్స్ ఆర్ లింక్ అనాలిసిస్ చేయడం ఇవి డేటా మైనింగ్ టెక్నిక్స్ యొక్క 3 మోడల్స్, 3 వేస్ అనేది. నెక్స్ట్ ఇట్ ఈస్ డిస్కవర్డ్ యాజ్ యూజువల్ నాలెడ్జ్ ఆర్ ప్యాటర్న్స్ ఇన్ డేటా వితౌట్ ప్రీడిఫైన్ ఐడియాస్. సో ఇక్కడ ప్యాటర్న్ ఒక నాలెడ్జ్ అనేది యాజ్ యూజువల్ నాలెడ్జ్ ఉంటే చాలు, ఒక ప్యాటర్న్ డేటాలో పోతాం, ప్రీడిఫైన్డ్ ఐడియాస్ ఏమీ అవసరం లేదు. హైపోథిసిస్ అబౌట్ వాట్ ద ప్యాటర్న్ మే బీ without any prior knowledge of fraud. It explains various affinities, associations and trends variations in the form of condition logic. Next, what are the areas where services of forensic accountant or auditor are generally required? So ఎక్కడెక్కడ మనకి సర్వీసెస్ కావాలి, ఏరియాస్ ఆఫ్ సర్వీసెస్ రెండర్డ్ బై ఫారెన్సిక్ ఆడిటర్. సో ఫారెన్సిక్ ఆడిటర్ ఏ సర్వీసెస్ని రెండర్ చేస్తాడు అంటే ఫస్ట్ క్వశ్చన్స్ని క్రాఫ్ట్ చేస్తాడు. ఏం చేస్తాడు, ఇక్కడ రాదామా. సో క్వశ్చన్స్ని క్రాఫ్ట్ చేయాలి, తర్వాత రెస్పాండ్ కావాలి, క్వశ్చన్స్ పోస్టుడు. సో ఏవైతే క్వశ్చన్స్ పోస్ట్ చేస్తాడో వాటిని రెస్పాండ్ కావాలి. ఇవి 2. తర్వాత క్వశ్చన్స్కి సంబంధించి తర్వాత వీటికి సంబంధించి ఐడెంటిఫికేషన్ చేయాలి. ఏం ఐడెంటిఫికేషన్ చేయాలి, డాక్యుమెంట్స్ ఏమున్నాయి టు బి రిక్వెస్టెడ్ అండ్ సబ్ ఓపెన్డ్. తర్వాత ఇండివిజువల్ యొక్క నాలెడ్జ్ ఎంతవరకు ఉంది, మోస్ట్ నాలెడ్జ్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఇండివిజువల్ టు ఐడెంటిఫైయింగ్ ఇండివిజువల్స్ టు ద మోస్ట్ నాలెడ్జబుల్ ఆఫ్ ఫ్యాక్ట్. తర్వాత ఇండివిజువల్స్ పర్సీవింగ్ కీ ఎవిడెన్సెస్, సో ఎవిడెన్స్ ఏముంది వీటికి సంబంధించి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నావా, కీ ఫ్యాక్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ని తీసుకోవడానికి వాటికి సంబంధించి చేసుకుంటాడు. సో వచ్చేసి క్వశ్చన్స్ని క్రాఫ్ట్ చేయడము, తర్వాత ఫస్ట్ వచ్చేసి క్వశ్చన్స్ని క్రాఫ్ట్ చేయడము, తర్వాత రెస్పాన్స్ కావడం, తర్వాత ఐడెంటిఫికేషన్ చేయడము. సో ఐడెంటిఫై ఏమేమి చేస్తారు, డాక్యుమెంట్స్ని ఐడెంటిఫై చేయడము, తర్వాత ఇండివిజువల్గా మోస్ట్ ఫ్యాక్ట్ని, సో నాలెడ్జబుల్ ఫ్యాక్ట్ ఏమనేది తెలుసుకోవడము, తర్వాత ఎవిడెన్స్ని కీ ఎవిడెన్స్ ఏమనేది తెలుసుకోవడము ఐడెంటిఫై చేస్తాడు. తర్వాత ఆల్టర్నేటివ్ మీన్స్ ఏమైనా ఉన్నాయా, మనం ఫ్యాక్ట్ని ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉన్నాయా వాటిని తెలుసుకోవాలి. ఇవి ఆల్టర్నేటివ్కి సంబంధించి. దీనికోసం రీసెర్చ్ని కండక్ట్ చేస్తాడు. అంటే ఏమైనా రీసెర్చ్ని కండక్ట్ చేసినారా, రిలవెంట్ ఫ్యాక్ట్స్ ఏమైనా వచ్చినా బయటికి వాటిని తెలుసుకోవాలి. ఆర్ ఏవైతే నీకు ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్స్ని దాన్ని ఎవాల్యుయేట్ చేస్తారు, ప్రొడ్యూస్ డాక్యుమెంట్ని అండ్ ఇన్ఫర్మేషన్ని కంప్లీట్గా. దాని తర్వాత ఏం చేస్తారు, అనలైజ్ చేస్తాడు. అండ్ తర్వాత ప్రొవైడింగ్ క్వశ్చన్స్ ఫర్ డిపాజిషన్ ఆర్ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేయాలనుకుంటే క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాడు. ఇది 34th క్వశ్చన్. నెక్స్ట్ 35th క్వశ్చన్, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై వర్డ్ ఫారెన్సిక్ అండ్ వై ద నీడ్ ఆఫ్ ఫారెన్సిక్ ఆడిట్ అరైజెస్. సో ఫారెన్సిక్ అంటే ఏమి, ఫారెన్సిక్ ఆడిట్ అరైజ్ ఎందుకు, నీడ్ ఏమి. ఫస్ట్ ఫారెన్సిక్ మీన్స్ సూటబుల్ ఫర్ యూజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. సో ఫారెన్సిక్ అంటే ఏమి, మనం కోర్ట్ ఆఫ్ లాలో సూటబుల్గా యూజ్ చేయొచ్చు. బోలగ్నా said that it is application of financial skills and investigation mentality టు అన్రిసాల్వ్డ్ రిసోర్సెస్. సో బోలగ్నా ఏం చెప్తున్నానంటే ఇది ఒక అప్లికేషన్, అంటే ఫైనాన్షియల్ స్కిల్స్ని అప్లికేషన్ చేసుకోవడం అండ్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం మెంటాలిటీగా. ఏవి అన్రిసాల్వ్డ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అండ్ కండక్టెడ్ విత్ ఇన్ ద కాంటెక్స్ ఆఫ్ రూల్స్ ఆఫ్ ఎవిడెన్స్. సో రూల్స్ ఆఫ్ ఎవిడెన్స్కి కండక్ట్ చేయడం అని చెప్తారు. హ్యావ్ ఎన్ ఎమర్జింగ్ డిసిప్లిన్, ఇట్ ఈస్ ఎంకంపసెస్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, ఫ్రాడ్ నాలెడ్జ్ అండ్ సౌండ్ నాలెడ్జ్. సో వీళ్ళకి ఏమేమి డిసిప్లిన్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఎక్స్పర్టైజ్ ఉంటుంది, ఫ్రాడ్ నాలెడ్జ్ ఉంటుంది, సౌండ్ నాలెడ్జ్ ఉంటుంది అండ్ అండర్స్టాండింగ్ ద బిజినెస్ని రియాలిటీగా అండర్స్టాండ్ చేసుకునే కేపబిలిటీ ఉంటుంది అండ్ వర్కింగ్ విత్ లీగల్ సిస్టమ్స్. ఇవన్నీ వీళ్ళకున్న డిసిప్లిన్స్ అన్నమాట. ఫైనాన్షియల్ ఎక్స్పర్టైజ్, ఫైనాన్షియల్ నాలెడ్జ్. సో ఫైనాన్షియల్గా ఎక్స్పర్టైజ్ ఉంటారు అండ్ ఫ్రాడ్స్ పైన నాలెడ్జ్ ఉంటుంది అండ్ సౌండ్ నాలెడ్జ్ అనేది ఉంటుంది అండ్ తర్వాత బిజినెస్ ఎంటిటీని అండర్స్టాండింగ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఏ ఫారెన్సిక్ ఆడిటర్ ఈజ్ ఆఫ్టెన్ ఇన్వాల్వ్డ్ ఇన్. సో ఏ దానిలో ఇన్వాల్వ్ అయి ఉంటారు ఫారెన్సిక్ ఆడిటర్, ఫ్రాడ్ డిటెక్షన్, ఇన్వెస్టిగేషన్ అండ్ అనాలిసిస్, ఫైనాన్షియల్ ఎవిడెన్స్,
డిటెక్టింగ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అండ్ ట్రేసింగ్ మిస్అప్రాప్షన్ ఆఫ్ ఫ్రాడ్స్. సో ఫ్రాడ్ డిటెక్షన్లో ఎట్లా ఫైనాన్షియల్ ఆడిటర్ ఆఫ్టెన్ ఏదాంట్లో ఇన్వాల్వ్ అంటాడు, ఫ్రాడ్ డిటెక్షన్లో ఇన్వాల్వ్ అయింటాడు. ఫ్రాడ్ డిటెక్షన్లో ఏం చేస్తాడు, ఇన్వెస్టిగేషన్ చేస్తాడు, తర్వాత అనలైజ్ చేస్తాడు. ఏదాన్ని ఫైనాన్షియల్ ఎవిడెన్స్ని ఇన్వెస్టిగేషన్ చేసి అనలైజ్ చేయడము. దాని ద్వారా ఏమవుతుంది, ఫైనాన్షియల్ ఫ్రాడ్ని డిటెక్ట్ చేయొచ్చు. మిస్అప్రాప్షన్ ఆఫ్ ఫండ్స్ ఎక్కడ జరుగుతున్నాయని దాన్ని ట్రేస్ చేయొచ్చు. నెక్స్ట్ కంప్యూటర్ ఫారెన్సిక్, డెవలపింగ్ కంప్యూటరైజ్డ్ అప్లికేషన్స్ టు అసిస్ట్ ఇన్ ద రికవరీ, అనాలిసిస్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎవిడెన్స్. సో కంప్యూటరైజ్డ్ అప్లికేషన్స్ ఉన్నాయి, వాటిని డెవలపింగ్ చేయడము, తర్వాత అసిస్ట్ చేయడము రికవరీకి, అనాలిసిస్ చేయడం, ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎవిడెన్స్కి సంబంధించి. నెక్స్ట్ కంప్యూటర్ ఫారెన్సిక్. నెక్స్ట్ తర్వాత ఫ్రాడ్ ప్రివెన్షన్. సో ఫ్రాడ్ని ముందనే ప్రివెంట్ చేస్తాడు ఎవరు, ఈ ఫారెన్సిక్ ఆడిటర్. ఫస్ట్ ఏం చేసినారు, ఫ్రాడ్ని డిటెక్ట్ చేసినారు, తర్వాత కంప్యూటర్ ఫారెన్సిక్ చేస్తారు, తర్వాత ఫ్రాడ్స్ని ప్రివెంట్ చేస్తారు. దట్ ఈస్ ఎయిదర్ రివ్యూయింగ్ ఇంటర్నల్ కంట్రోల్ టు వెరిఫై దర్ అడ్వకేసీ. సో ఇంటర్నల్ కంట్రోల్స్ని అడ్వకేసీ ఉందా లేదా రివ్యూ చేయడము, ఆర్ ప్రొవైడింగ్ కన్సల్టేషన్ ఇన్ ద డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ ఫ్రేమ్వర్క్. సో ఇంటర్నల్ కంట్రోల్ ఫ్రేమ్వర్క్ని కన్సల్టేషన్ ఇవ్వడం, డెవలపింగ్ చేయనిక, ఇంప్లిమెంట్ చేయనిక, ఏదానికి ఫ్రాడ్ని ప్రివెన్షన్ చేయనిక, అలైన్ టు ఆర్గనైజేషన్స్ రిస్క్ ప్రొఫైల్. నెక్స్ట్ ప్రొవైడింగ్ ఎక్స్పర్ట్ టెస్టిమనీ. సో ఎక్స్పర్ట్ టెస్టిమనీని ప్రొవైడ్ చేయడం, దట్ ఈస్ అసిస్టింగ్ ఇన్ లీగల్ ప్రొసీడింగ్స్ ఇంక్లూడింగ్ టెస్టిఫైయింగ్ ఇన్ కోర్ట్ యాజ్ అన్ ఎక్స్పర్ట్ విట్నెస్ అండ్ ప్రిపేరింగ్ విజువల్ ఎయిడ్స్ టు సపోర్ట్ ట్రయల్ ఎవిడెన్స్. సో ఒక ఎక్స్పర్ట్ టెస్టిమనీని ప్రొవైడ్ చేయడం అంటే లీగల్ ప్రొసీడింగ్స్ని అసిస్టింగ్ చేయడం, అంటే కోర్టులో ఒక ఎక్స్పర్ట్ లాగా విట్నెస్కి ఉండడం, అంటే ఒక విజువల్ ఎయిడ్ని సపోర్ట్ ఎవిడెన్స్గా ప్రొవైడ్ చేయడము, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాడు ఫారెన్సిక్లో. నెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు ప్రాపర్లీ పర్ఫామ్. సో ప్రాపర్లీ పర్ఫామ్ చేయడానికి దిస్ సర్వీసెస్ యాజ్ ఫారెన్సిక్ ఆడిటర్ మస్ట్ బీ ఫెమిలియర్ విత్ లీగల్ కాన్సెప్ట్స్. సో లీగల్ కాన్సెప్ట్తోనే పోతారు. అండ్ ప్రొసీజర్స్ హ్యావ్ ఎక్స్పర్టైజ్ ఇన్ ద యూజ్ ఆఫ్ ఐటీ టూల్స్ అండ్ టెక్నిక్స్ దట్ ఫెసిలిటేట్ డేటా రికవరీ అండ్ అనాలిసిస్. సో డేటా రికవరీ ఏముంది అండ్ అనాలిసిస్ ఏముంది, వాటిని ఫెసిలిటేట్ చేసుకుంటారు. ఇన్ అడిషన్ ఏ ఫారెన్సిక్ ఆడిటర్ మస్ట్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై సబ్స్టాన్స్ ఓవర్ఫామ్ వెన్ డీలింగ్ విత్ అండ్ ఇష్యూ. సో ఫారెన్సిక్ ఆడిటర్ ఏమి ఐడెంటిఫై చేయాలి సబ్స్టాన్స్ ఓవర్ఫామ్ని వెన్ డీలింగ్ విత్ ఇష్యూస్తోనే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. బీఆర్ కన్స్ట్రక్షన్ వాజ్ ఇంటూ ద బిజినెస్ ఆఫ్ బిల్డింగ్ రోడ్స్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఫర్ గవర్నమెంట్ కాంట్రాక్ట్. సో మనం ఏ విధంగా ఉన్నాము, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ దేనిలో ఉన్నాము. మిస్టర్ తివారీ ఒక సీనియర్ అఫీషియల్ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ సిమెంట్ రిక్వైర్డ్ అట్ ద కన్స్ట్రక్షన్ సైట్. సో కన్స్ట్రక్షన్ సైట్ ప్రొక్యూర్మెంట్లో దే ఆర్ సబ్స్టాన్షియలీ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్స్ బట్ కంపేర్ టు ద దోస్ బట్ ప్రయర్ టు అపాయింట్మెంట్ ఆఫ్ తివారీ. సో తివారీ అపాయింట్ కాక ముందుకి ఒక రేట్ ఉంది, సిమెంట్కి అపాయింట్ అయిన తర్వాత ఒక రేట్ ఉంది. ద మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ డిసైడ్ టు గెట్ ఫారెన్సిక్ ఆడిట్ డన్ ఫర్ ద ట్రాన్సాక్షన్స్ హ్యాండిల్ బై మిస్టర్ తివారీ. సో ఈ తివారీ ఎట్లా హ్యాండిల్ చేసినారు, ఈ ఎవరు తివారీ సీనియర్ అఫీషియల్ వచ్చిన తర్వాత ఆ ప్రైజ్ అనేది ఎక్కువైనవి, ఎందుకు ఎక్కువైనవి అనేది ఇది ఫారెన్సిక్ ఆడిట్ చెప్పాలనుకుంటుంది. సో వాట్ ఆర్ ద పాయింట్స్ షుడ్ బి కెప్ట్ ఇన్ మైండ్ బై మేనేజ్మెంట్ వైల్ అపాయింటింగ్ ద ఫారెన్సిక్ ఆడిటర్. సో ఒక ఫారెన్సిక్ ఆడిటర్ని అపాయింట్ చేస్తుంటే ఏవేవి మైండ్లో పెట్టుకోవాలి వైల్ అపాయింటింగ్ ఫారెన్సిక్ ఆడిటర్. మేనేజ్మెంట్ ఆఫ్ బీఆర్ కన్స్ట్రక్షన్ మస్ట్ ఇనిషియలీ కన్సిడర్ వెదర్ ద ఫర్మ్ హ్యాస్ నెససరీ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్. సో నువ్వు ఎవరైతే ఫర్మ్ని అపాయింట్ చేస్తుంటావో వాళ్ళకి స్కిల్స్ అండ్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ అనేది ఉందా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి టు యాక్సెప్ట్ ద వర్క్కి సంబంధించి. తర్వాత ఫారెన్సిక్ ఆడిటర్ ఈజ్ ఆఫ్టెన్ రిటైన్డ్ టు అనలైజ్, ఇంటర్ప్రిట్ అండ్ సమ్మరైజ్. సో అతనికి ఐఏఎస్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఇంటర్ప్రిట్ చేసే నాలెడ్జ్, అనలైజ్ చేసే నాలెడ్జ్, సమ్మరైజ్ చేసే నాలెడ్జ్ అండ్ ప్రజెంటెడ్ కాంప్లెక్స్ ఫైనాన్షియల్ బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ ద మేనర్ విచ్ ఆర్ బోత్ అండర్స్టాండబుల్ అండ్ ప్రాపర్లీ సపోర్ట్ చేయాలి. సో అతను ఏమైతే అనలైజ్ చేస్తాడో, ఏదైతే ఇంటర్ప్రిట్ చేస్తాడో, ఏదైతే అనలైజ్ చేస్తాడో, ఏదైతే సమ్మరైజ్ చేస్తాడో అదంతా ప్రాపర్గా అండర్స్టాండింగ్ చేపియగలగాలి అండ్ ప్రాపర్లీ సపోర్ట్ చేపియాలి. నెక్స్ట్ ఫారెన్సిక్ అకౌంటెంట్ హ్యాస్ ట్రైన్డ్ టు లుక్ బిహైండ్ ద నెంబర్స్ అండ్ డీల్ విత్ ద బిజినెస్ రియాలిటీ ఇన్ టు ద సిచ్యువేషన్. సో నీకు ఇచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్లో ఓన్లీ ఫిగర్స్ని చూడడం కాదు, ఫిగర్స్ అంటే మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, ఫిగర్స్ అంటే నెంబర్స్ చూడండి. సో ఓన్లీ నెంబర్స్ని చూడడం కాదు, మీరు బియాండ్ నెంబర్స్ని చూడాలి. సో బియాండ్ ఫిగర్స్ని మీరు చూడాలి. నెక్స్ట్ ఏ ఫారెన్సిక్ ఆడిటర్ మస్ట్ ఇనిషియల్లీ కన్సిడర్ వెదర్ ఈజ్ ఆర్ హర్ ఫర్మ్ యాజ్ ద నెసెసరీ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్. సో ఫారెన్సిక్ ఆడిటర్ ఫస్ట్ ఏం చూసుకోవాలి, ఫారెన్సిక్ ఆడిటర్ని కన్సిడర్ చేసినప్పుడు ఆ పర్సన్కి నెసెసరీ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా ఈ వర్క్ని యాక్సెప్ట్ చేయడానికి. ఫారెన్సిక్ ఆడిటర్కి వచ్చేసి హైలీ స్పెషలైజ్డ్
ఉన్నాడా లేదా, అండ్ వర్క్ రిలేటెడ్ డీటెయిల్స్ నాలెడ్జ్ ఉందా లేదా, ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ టెక్నిక్కి సంబంధించి లీగల్ ఫ్రేమ్వర్క్ని కంప్లై అవుతారా కాదా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫారెన్సిక్ ఆడిటర్ నీడ్ టు హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ వేరియస్ ఫ్రాడ్స్ దట్ కెన్ బి క్యారీడ్ అవుట్ అండ్ హౌ ఎవిడెన్స్ నీడ్ టు బి కలెక్టెడ్. సో ఫారెన్సిక్ ఆడిటర్కి ఎట్లా ఉండాలి, ఫ్రాడ్స్ ఏమేమి జరుగుతాయి అన్నది ఒక నాలెడ్జ్ ఉండాలి, ఫ్రాడ్స్ జరిగితే ఎవిడెన్స్ని ఎట్లా కలెక్ట్ చేయాలి అనే ఒక నాలెడ్జ్ ఉండాలి. ఫారెన్సిక్ ఆడిటర్ కెన్ బి ఎంగేజ్డ్ ఇన్ పబ్లిక్ ప్రాక్టీస్లో ఉండొచ్చు, ఆర్ ఎంప్లాయిడ్ బై ద ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, ఆర్ బ్యాంక్లో కానీ, పోలీస్ ఫోర్సెస్ కానీ, గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ, అదర్ ఏజెన్సీస్ కానీ వీటన్నింటిలో ఎంగేజ్ అయి ఉంటారు. అండ్ ఫారెన్సిక్ ఆడిటర్ వచ్చేసి స్కిల్స్ ఏమేమి ఉండాలి అంటే, స్కిల్స్ ఏమేమి చెప్పినాం మనము, స్కిల్స్కి సంబంధించి ఫస్ట్ మనకుండే దీనిలోకి వస్తే ఆడిటింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఆడిటింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఏవి ఆడిటింగ్ నాలెడ్జ్లో ఆడిటింగ్ స్టాండర్డ్స్ అండ్ ప్రొసీజర్స్ అండ్ రిలేటెడ్ మెథడాలజీ, తర్వాత అకౌంటింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఫస్ట్ ఆడిటింగ్, తర్వాత అకౌంటింగ్ అండ్ బిజినెస్ రిపోర్టింగ్ సిస్టమ్స్, దాని తర్వాత ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఈ మూడు అనేది మనకున్న ఇంటర్మీడియట్లో గ్రూప్ 2 సబ్జెక్ట్స్ అవి అయిపోయినవే. తర్వాత బయటకు వచ్చేసేయండి, అంటే సిఏ నుంచి బయటకు వచ్చేసేయండి. సో డేటా అనలిటిక్స్ ఉండాలి, అండ్ క్రిమినాలజీ అనేది ఉండాలి. తర్వాత లీగల్ ఫ్రేమ్వర్క్ చేయగలగాలి, అండ్ లిటిగేషన్ ప్రాసెస్ అండ్ ప్రొసీజర్స్ని చేయగలగాలి. ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ అనేది ఉండాలి. తర్వాత ఎవిడెన్స్ని గ్యాదర్ చేసే టెక్నిక్స్ అనేది ఉండాలి. నెట్వర్క్ ఆఫ్ ప్రొఫెషనల్ కాంటాక్ట్స్ ఇన్ ద రిలేటెడ్ ఫీల్డ్స్లో, అంటే ఎన్ఫోర్స్మెంట్లో, రెగ్యులేటరీ బాడీస్లో, లాస్లో, ఇండస్ట్రీస్లో, పిఎస్లో, ఇవన్నింటిలో నీకు ఒక నెట్వర్క్ అనేది ఉండాలి. సో అకౌంటింగ్, బిజినెస్ రిపోర్టింగ్ సిస్టమ్ ఉండాలి, అండ్ ఆడిటింగ్ ఉండాలి, అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉండాలి, డేటా అనలిటిక్స్ ఉండాలి, క్రిమినల్ నాలెడ్జ్ ఉండాలి, లీగల్ ఫ్రేమ్వర్క్ ఉండాలి, లిటిగేషన్ ప్రాసెస్ అండ్ ప్రొసీజర్స్ ఉండాలి, ఇన్వెస్టిగేటివ్ టెక్నిక్స్ ఉండాలి, గ్యాదర్ని ఎవిడెన్స్ చేసే టెక్నిక్స్ అనేది తెలిసిండాలి, ప్రొఫెషనల్ కాంటాక్ట్స్ దట్ ఈస్ ఎన్ఫోర్స్మెంట్, రెగ్యులేటరీ బాడీస్, లాస్, ఇండస్ట్రీస్, పియర్స్ ఎసెట్రా అవన్నీ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. మిసెస్ జిఎస్పి లిమిటెడ్ ఈజ్ ఒక బిజినెస్ ఉంది. జిఎస్పి లిమిటెడ్ అనేది కన్స్ట్రక్షన్ ఫర్ 25 years నుంచి, పాస్ట్ 25 years నుంచి బిజినెస్లో ఉంది. మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ కమ్ టు నో దట్ బిల్డింగ్ మెటీరియల్ సెండ్ టు కన్స్ట్రక్షన్ సైట్స్ ఆర్ substandard quality, where has payment released by the account department of the company are on the higher side. సో నీకు వచ్చిన ఐటమ్స్ ఏమో కన్స్ట్రక్షన్ సైట్కి వచ్చిన ప్రాపర్టీస్ ఏమో లో క్వాలిటీలో ఉన్నాయి, నీ యొక్క కాస్ట్ చేసిన పేమెంట్స్ ఏమో హైగా ఉన్నాయి. ఫారెన్సిక్ ఆడిటర్ వాజ్ ఆస్క్డ్ టు క్యారీ అవుట్ ద డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్. సో ఫారెన్సిక్ ఆడిటర్ని అడిగినావు డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయాలని. ఫారెన్సిక్ ఆడిటర్ కంప్లీటెడ్ హిస్ ఇన్వెస్టిగేషన్ అండ్ నౌ ప్రిపేరింగ్ హిస్ రిపోర్ట్. వాట్ ఆర్ ద బ్రాడ్ ఏరియాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ నీడ్ టు ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద రిపోర్ట్ ఆఫ్ ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్. సో ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో ఏమేమి మనం ఇంక్లూడ్ చేసుకోవాలనేది మెయిన్ క్వశ్చన్. దట్ ఈస్ బ్రాడ్ ఏరియాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు బి ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద రిపోర్ట్ ఆఫ్ ఫారెన్సిక్ ఆడిట్. ఫస్ట్ ఇష్యూయింగ్ ద ఆడిట్ రిపోర్ట్. సో మనం ఏం చేస్తున్నాము, ఇష్యూయింగ్ ద ఆడిట్ రిపోర్ట్ ఇది ద ఫైనల్ స్టెప్ ఆఫ్ ఆడిట్. సో ఆడిట్లో ఆడిట్ రిపోర్ట్ని ఇష్యూ చేయడం అంటే ఇది ఫైనల్ స్టెప్. సో ఆడిటర్ విల్ ఇంక్లూడ్ ఇన్ఫర్మేషన్ డీటెయిలింగ్ ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ. సో ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ ఏవేవి నువ్వు ఫౌండ్ చేసినావో వాటన్నింటినీ ఇంక్లూడ్ చేయాలి. ద క్లయింట్ విల్ ఎక్స్పెక్ట్ ఏ రిపోర్ట్ కంటైనింగ్ ఫైండింగ్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో ఇన్వెస్టిగేషన్లో ఏమేమి ఫైండింగ్స్ ఉన్నాయి, ఎవిడెన్స్కి సంబంధించి సమ్మరీ ఏముంది, కన్క్లూజన్స్ ఏమున్నాయి, అమౌంట్ ఆఫ్ లాస్ ఎంత సఫర్ అయినారు, హ్యాజ్ ఎ రిజల్ట్స్ ఆఫ్ ఫ్రాడ్ అండ్ ఐడెంటిఫై ద ఇన్వాల్వ్ ఫ్రాడ్. ఇవన్నీ క్లయింట్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి, సమ్మరీ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలని, అమౌంట్ ఎంత లాస్ అయినామనేది, అండ్ రిజల్ట్స్ ఆఫ్ ఫ్రాడ్ ఏం జరిగింది అనేది, ఐడెంటిఫై దోస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫ్రాడ్స్, ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారో ఆ పర్సన్స్ ఇవన్నీ చెప్తారన్న అజంప్షన్లో క్లయింట్ ఉంటాడు ఎక్స్పెక్టేషన్కి. సో ద రిపోర్ట్ మే ఇంక్లూడ్ సెక్షన్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ అసైన్మెంట్. సో ఫస్ట్ ఏం చెప్పాలి, నేచర్ ఆఫ్ అసైన్మెంట్ చెప్పాలి. తర్వాత స్కోప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చెప్పాలి. నెక్స్ట్ నువ్వు అప్రోచ్ ఎట్లా యూటిలైజ్ చేసుకున్నావో చెప్పాలి. సో అప్రోచ్ నువ్వు ఎట్లా చేసుకున్నావో చెప్పాలి. తర్వాత లిమిటేషన్స్ ఆఫ్ స్కోప్ అండ్ ఫైండింగ్స్ అండ్ ఒపీనియన్స్. సో నీకు ఎవరైనా లిమిటేషన్స్ పెట్టిన స్కోప్లో, ఫైండింగ్స్లో, ఒపీనియన్ ఇచ్చే దగ్గర వాటిని గురించి డిస్కస్ చేయాలి. సో ఫస్ట్ ఏమి నేచర్ ఆఫ్ అసైన్మెంట్, స్కోప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అప్రోచెస్ యూటిలైజ్డ్. నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ స్కోప్ అండ్ ఫైండింగ్స్ అండ్ ఒపీనియన్స్. ద రిపోర్ట్ విల్ బి ఇంక్లూడెడ్ షెడ్యూల్స్. సో ఈ రిపోర్ట్లో ఏమేమి ఇంక్లూడ్ చేయొచ్చు, షెడ్యూల్స్ ఇంక్లూడ్ చేయొచ్చు. గ్రాఫిక్ నెసెసరీ టు ప్రాపర్లీ సపోర్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫైండింగ్స్. సో షెడ్యూల్స్ని పెట్టండి అండ్ గ్రాఫిక్స్ని పెట్టండి అండ్ ప్రాపర్లీ సపోర్ట్ చేయండి, ఎక్స్ప్లెయిన్స్ ఫైండింగ్స్. సో నీ యొక్క ఫైండింగ్స్కి సపోర్ట్ని పెట్టండి. నెక్స్ట్ ద రిపోర్ట్ విల్ ఆల్సో డిస్కస్ హౌ ద ఫ్రాడ్స్ ఆర్. సో ఎవరైతే ఇన్వాల్వ్ అంటారో హౌ ద ఫ్రాడ్స్ ఆర్
సెటప్ ద ఫ్రాడ్ స్కీమ్. సో ఫ్రాడ్ స్కీమ్ని ఎట్లా సెటప్ చేసినారు ఫ్రాడ్ సార్ అనేది డిస్కస్ చేయండి రిపోర్ట్లో. అండ్ విచ్ కంట్రోల్స్ ఈఫ్ ఎనీ వర్ సర్కమ్వెంటెడ్. సో ఏ కంట్రోల్స్ని సర్కమ్వెంటెడ్ చేసినారు. ఇట్ ఈస్ ఆల్సో లైక్లీ దట్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ విల్ రికమెండ్ ఇంప్రూవ్మెంట్ టు కంట్రోల్స్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ టు ప్రివెంట్ ఎనీ సిమిలర్ ఫాల్స్ అకరింగ్ ఇన్ ఫ్యూచర్. సో రికమెండేషన్ని ప్రాపర్గా చేయండి ఇన్వెస్టిగేటివ్ టీమ్ అనేది. ఫాల్స్ యొక్క కంట్రోల్స్ని చేయనిక ఇంప్రూవ్మెంట్ చేయండి కంట్రోల్స్ని అనేది ఎందుకోసం ప్రివెంట్ చేయనిక ఈ సిమిలర్ ఫాల్స్ ఫ్యూచర్లో జరగకుండా ఉండడానికి వాటి కోసం. నెక్స్ట్ ఫారెన్సిక్ ఆడిటర్ షుడ్ హ్యావ్ యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్. సో ఏముండాలి యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ విచ్ విల్ ఎనేబుల్ హిమ్ టు సమ్మరైజ్ ద ఫ్యాక్ట్స్ ఇన్ ద రిపోర్ట్. సో రిపోర్ట్లో సమ్మరైజ్ చేయొచ్చు. ఇట్ షుడ్ బి కెప్ట్ ఇన్ మైండ్ దట్ ద రిపోర్ట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అసిమ్యులేటెడ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ అండ్ నాట్ ఆన్ ద ఒపీనియన్ ఆఫ్ ద పర్సన్ రైటింగ్ ద రిపోర్ట్. సో ఫ్యాక్ట్ మీద డిపెండ్ అయ్యి ఉండాలి, అంతేకాని పర్సన్ యొక్క రిపోర్టింగ్ బేస్ పైన ఉండకూడదు. నాట్ ఆన్ ద ఒపీనియన్ ఆఫ్ ద పర్సన్ రైటింగ్ ద రిపోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. వాట్ ఈస్ దేర్ ఇన్ 38? Act Silk Industries is leading textile manufacturing listed company. In the course of evidence collection analysis, it was observed that the company is involved in siphoning of funds. So funds ni siphoning చేస్తున్నారు. సో పేమెంట్ టు షెల్ కంపెనీస్. సో ఏం చేస్తున్నారు క్యాష్ని షెల్ కంపెనీస్కి పేమెంట్ అంటే డమ్మీ కంపెనీస్కి పేమెంట్ చేస్తున్నారు. హెన్స్ సెబీ అపాయింటెడ్ B&S అసోసియేట్ చార్టర్డ్ అకౌంటెంట్ యాజ్ ఎ ఫారెన్సిక్ ఆడిటర్ ఆఫ్ ద కంపెనీ. సో ఫారెన్సిక్ ఆడిటర్గా అపాయింట్ చేసినారు B&Sని. సో B&Sలో నువ్వే B&S అనమాట. ఎన్యూమరేట్ బ్రీఫ్ స్టెప్స్ టు బి టేకెన్ బై B&S అసోసియేషన్ ఇన్ ఫారెన్సిక్ ఆడిట్ ప్రాసెస్. సో ఫారెన్సిక్ ఆడిట్ ప్రాసెస్లో ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి. సో స్టెప్స్ ఏమేమి తీసుకోవాలి. సో స్టెప్స్ అంటే ఫస్ట్ ఈ ఫారెన్సిక్ అకౌంటింగ్ అసైన్మెంట్ ఈజ్ యూనిక్. సో మనకు ఒక్కొక్క అకౌంటింగ్ ఫారెన్సిక్ అకౌంటింగ్ అనేది ఒక యూనిక్గా ఉంటుంది. అకార్డింగ్ టు యాక్చువల్ అప్రోచ్ అడాప్టెడ్ అండ్ ప్రొసీజర్ పర్ఫార్మ్డ్ విల్ బి స్పెసిఫిక్ టు ఇట్స్. సో స్టెప్స్ టు బి టేకెన్ బై B&S అసోసియేట్ యాజ్ ఫారెన్సిక్ ఆడిటర్ ఆఫ్ ద కంపెనీ ఆర్ యాజ్ ఫాలో. ఫస్ట్ స్టెప్ 1 ఇనిషియలైజేషన్ చేయడం. సో ఏం చేయాలి ఇనిషియలైజేషన్. స్టెప్ 1 వచ్చేసి ఇనిషియలైజేషన్. ఇట్ ఈస్ విటల్ టు క్లారిఫై and remove all doubts, have the real motive, purpose and utility. సో MPU ఏం చూసేయాలి అన్ని డౌట్ని తీసేయాలి. ఆల్ డౌట్ని తీసేయాలి. ఏవి మనకి రియల్ మోటివ్లో ఉండాలి, పర్పస్ అయిన ఉండాలి. యూటిలిటీ ఆఫ్ అసైన్మెంట్. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు మీట్ క్లయింట్ టు అబ్టైన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏముంది, ప్లేయర్స్ ఎవరున్నారో, ఇష్యూస్ ఏమున్నాయి అనేది తెలుసుకుంటుంది దీనివల్ల. సో క్లయింట్ ఏం మీట్ కాగలగాలి, ఫ్యాక్ట్స్ ఏమి, ప్లేయర్స్ ఎవరు అండ్ ఇష్యూస్ ఏమున్నాయి అని తెలుసుకోగలగాలి. ఏ కాన్ఫ్లిక్ట్ చెక్ షుడ్ బి క్యారీడ్ అవుట్ యాజ్ సూన్ హ్యాజ్ ద రిలవెంట్ పార్టీస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్. సో కాన్ఫ్లిక్ట్ చెక్ అనేది పెట్టుకోవాలి, రిలవెంట్ పార్టీస్ ఎవరెవరు ఎస్టాబ్లిష్ చేసిన అనేది. ఇట్ ఈస్ ఆఫ్టెన్ యూజ్ఫుల్ టు క్యారీ అవుట్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. సో మనం ఫస్ట్ ఏం చేయాలి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలి. ప్రయర్ టు డెవలప్ ద డీటెయిల్డ్ ప్లాన్. సో డీటెయిల్ ప్లాన్ యాక్షన్కి వేసే ముందర ఒకసారి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. దిస్ విల్ అలో సబ్సిక్వెంట్ ప్లానింగ్ టు బి బేస్డ్ అపాన్ మోర్ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇష్యూస్. సో మనకి సబ్సిక్వెంట్గా ఏమేమి మనం అండర్స్టాండింగ్ చేసుకోవాలి, డీటెయిల్ ప్లాన్ ఏమేమి వేసుకోవాలి, యాక్షన్స్కి సంబంధించి అనేది మనకి తెలిసిపోతుంది. సో ఫస్ట్ ఇనిషియలైజేషన్ అనేది ఫస్ట్ స్టెప్స్. సో ఆల్ అనేది రిమూవ్, మోటివ్, పర్పస్ ఏమి, యూటిలిటీ ఏమి, అసైన్మెంట్ గురించి అనేది తెలుసుకోవాలి. తర్వాత క్లయింట్ అనేవాడు అబ్టైన్ చేసుకోవాలి, అండర్స్టాండింగ్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏమి, ప్లేయర్స్ ఏమి, ఇష్యూస్ ఏమి అనేది తెలుసుకోవడానికి. కాన్ఫ్లిక్ట్ అనేది చెక్ చేసుకోవాలి, రిలవెంట్ పార్టీస్ ఎవరు ఉన్నారు, ఎస్టాబ్లిష్మెంట్ ఏమున్నాయి అండ్ వాటికి సంబంధించి ఏమేమి ఉన్నాయని తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డెవలప్ ఏ ప్లాన్. సో ఇనిషియలైజేషన్ చేసాము, తర్వాత ఒక ప్లాన్ని డెవలప్ చేయండి. దిస్ ప్లాన్ విల్ టేక్ ఇన్ టు అకౌంట్స్ ది నాలెడ్జ్ గెయిన్ బై ద మీటింగ్ విత్ ద క్లయింట్ అండ్ క్యారింగ్ అవుట్ ద ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్. సో ఒక ప్లాన్ని డెవలప్ చేసామా, ఈ ప్లాన్ వల్ల మనకి ఏమొస్తుంది, మీటింగ్ వల్ల ఏం నాలెడ్జ్ గెయిన్ చేసినాము అండ్ క్లయింట్ యొక్క మీటింగ్ వల్ల ఏం నాలెడ్జ్ని గెయిన్ చేసినాము అండ్ ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్ చేయండి అండ్ విల్ సెట్ అవుట్ ద ఆబ్జెక్టివ్స్ టు బి అచీవ్డ్. సో ఆబ్జెక్టివ్స్ని మనం ఏం అచీవ్ కావాలని తెలుసుకోండి అండ్ మెథడాలజీ టు బి యూటిలైజ్డ్ టు అకంప్లీట్ ద టీమ్ దెమ్. సో మెథడాలజీ ఏం తీసుకోవాలనేది. సో ఫస్ట్ ప్లాన్ తీసుకొని ఒక అకౌంటింగ్ని నాలెడ్జ్ గెయిన్ ఏం చేసినాము మీటింగ్కి సంబంధించి అండ్ క్యారీ అవుట్ ద ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్ వల్ల మనకి ఏమేమి నాలెడ్జ్ వచ్చిందో వాటిని తెలుసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం ఒక ప్లాన్ అనేది వేయాలి. ఆబ్జెక్టివ్స్ని సెట్ చేసుకోండి, మెథడాలజీస్ని ఏమేమి యూటిలైజ్ చేస్తున్నాం అనేది చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇనిషియేషన్, తర్వాత డెవలప్ ద ప్లాన్, తర్వాత
ఆప్టైన్ రిలవెంట్ ఆడిట్ ఎవిడెన్స్. సో మనకు కావాల్సిన ఎవిడెన్స్ని ఆప్టైన్ చేసుకోవడం. దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద కేస్. సో డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద కేస్ దిస్ మే ఇన్వాల్వ్ లొకేటింగ్ డాక్యుమెంట్స్, ఎకనామిక్ ఇన్ఫర్మేషన్, అసెట్స్ ఆర్ పర్సన్ ఆర్ కంపెనీ, అనదర్ ఎక్స్పర్ట్స్ ఆర్ ప్రూఫ్ ఆఫ్ అకరెన్స్. సో ఈ మీద రిలవెంట్ ఎవిడెన్స్కి సంబంధించి డాక్యుమెంట్ని లొకేషన్ చేయడం, ఎకనామిక్ ఇన్ఫర్మేషన్ని చూడడం, అసెట్స్ని చూడడం, పర్సన్స్ ఎవరు, కంపెనీస్ ఎవరు, అనదర్ ఎక్స్పర్ట్ ఎవరు, ప్రూఫ్ ఆఫ్ అకరెన్స్ ఏమి, అండ్ అదర్ ఆర్డర్స్ని గ్యాదరింగ్ ఎవిడెన్స్ని, డీటెయిల్ ఎవిడెన్స్ని చెక్ చేసుకోవడం. నెక్స్ట్ ద ఇన్వెస్టిగేటర్ మస్ట్ అండర్స్టాండ్ ద స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఫ్రాడ్స్. సో స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ ఏమన్నాయి దట్ వాజ్ క్యారీడ్ అవుట్. సో ఈ అండర్స్టాండింగ్ చేసుకోండి. అంటే ఇన్వెస్టిగేటర్స్ ఏవేవి స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ని వీళ్ళు చేస్తున్నాయనేది, అండ్ హౌ ద ఫ్రాడ్స్ హ్యాస్ బీన్ కమిటెడ్. సో ఫ్రాడ్స్ని ఎట్లా చేస్తున్నారు వీటన్నిటికి సంబంధించి ఎవిడెన్స్ని అప్టైన్ చేసుకోవాలి. ద ఎవిడెన్స్ షుడ్ బి సఫిషియంట్ టు అల్టిమేట్లీ ప్రూవ్ ద ఐడెంటిటీ ఆఫ్ ఫ్రాడ్ స్టార్. సో మనం ఫ్రాడ్ స్టార్ని ఐడెంటిఫై చేయడం కోసం మనం సఫిషియంట్ ఎవిడెన్స్ని తీసుకోవాలి. ద మెకానిజమ్స్ ఆఫ్ ద ఫ్రాడ్ స్కీమ్ అండ్ ద అమౌంట్ ఆఫ్ ఫైనాన్షియల్ లాస్ సఫర్డ్. సో ఫైనాన్షియల్ లాస్ ఎంతవరకు సఫర్ అయినామనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ద ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈజ్ స్కిల్డ్ ఇన్ కలెక్టింగ్ ఎవిడెన్స్ దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ కోర్ట్ కేసెస్. సో ఈ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది స్కిల్స్ని ఏవైతే కలెక్ట్ చేసుకుంటుందో ఎవిడెన్స్ని వాటిని మనం కోర్టులో ఎవిడెన్స్గా యూజ్ చేయొచ్చు విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం పీరియడ్లో, అండ్ కీపింగ్ ఇన్ క్లియర్ చైన్ ఆఫ్ కస్టడీ అంటిల్ ద ఎవిడెన్స్ ఈజ్ ప్రజెంటెడ్ ఇన్ ద కోర్ట్. సో ఇది మనం క్లియర్గా పెట్టుకోవాలి, క్లియర్ కస్టడీలో పెట్టుకోవాలి అంటిల్ మనం కోర్టులో యూజ్ చేసేంత వరకు ఈ ఎవిడెన్స్ని విత్ ఇన్ ద స్టిపులేటెడ్ పీరియడ్. ఇఫ్ ఎనీ ఎవిడెన్స్ ఈజ్ ఇన్కన్క్లూజివ్ ఆర్ దెర్ ఈజ్ ఎ గ్యాప్ ఇన్ ద చైన్ ఆఫ్ కస్టడీ దెన్ ద ఎవిడెన్స్ మే బి ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్. సో ఏమన్నా ఇన్కన్క్లూజివ్ ఏమైనా ఉంటే ఆర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే అవి మనకి ఛాలెంజింగ్ అవుతాయి కోర్టులో, ఆర్ ఈవెన్ బికమ్ ఇన్అడ్మిసిబుల్, ఒక్కోసారి ఇన్అడ్మిసిబుల్ కూడా అవుతాయి. నెక్స్ట్ ఇన్వెస్టిగేటర్స్ మస్ట్ బి అలర్ట్ టు డాక్యుమెంట్ బీయింగ్ ఫాల్సిఫైడ్, డ్యామేజ్డ్ ఆర్ డిస్ట్రాయిడ్ బై ద సస్పెక్ట్స్. సో డాక్యుమెంట్స్ ఇన్వెస్టిగేటర్ ఏం చేసుకోవాలి, అలర్ట్ చూసుకోవాలి. డాక్యుమెంట్స్ ఏవేవి ఫాల్సిఫై ఉన్నాయి, డ్యామేజెస్ ఏమున్నాయి, డిస్ట్రాయ్ ఏమున్నాయి వాటిని చెక్ చేసుకోవడానికి. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 4 పర్ఫామ్ ద అనాలిసిస్. సో అనాలిసిస్ని పర్ఫామ్ చేయండి. సో ఫస్ట్ ఏం చేసినాము, ఇనిషియలైజేషన్ చేసినాము, తర్వాత ఒక ప్లాన్ని డెవలప్ చేసినాము, దాని తర్వాత రిలవెంట్ ఎవిడెన్స్ని అప్టైన్ చేసినాము, తర్వాత అనాలిసిస్ని పర్ఫామ్ చేస్తున్నాము. దట్ ఈస్ క్యాలిక్యులేటింగ్ ద ఎకనామిక్ డ్యామేజ్ని క్యాలిక్యులేషన్ చేయడము. నెక్స్ట్ సమ్మరైజింగ్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్. సో లార్జ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ని సమ్మరైజింగ్ చేయడం. సో ఫస్ట్ ఎకనామిక్ డ్యామేజ్ని క్యాలిక్యులేషన్ చేయడము, తర్వాత లార్జ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ని సమ్మరైజింగ్ చేయడము. నెక్స్ట్ టెస్టమెంట్. సో ఏం చెప్తున్నాం మనం ఇలా పర్ఫామ్ అనాలిసిస్ ఏమేమి పర్ఫామ్ చేయాలి, మనకి ఎకనామిక్ డ్యామేజెస్ ఉన్నవి, తర్వాత లార్జ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని మనం సమ్మరైజ్ చేయాలి, తర్వాత ఒక అసెట్ని ట్రేస్ ద అసెట్, తర్వాత దీన్ని ప్రజెంట్ వాల్యూలోకి తీసుకొని రండి అప్రాప్రియేట్ డిస్కౌంట్ రేట్తోని, తర్వాత దీనికి రెగ్యులేషన్స్ అండ్ సెన్సిటివ్ అనాలిసిస్ అంటే బీటాని క్యాలిక్యులేషన్ చేయడం, తర్వాత కంప్యూటరైజ్డ్ అప్లికేషన్ సచ్ యాజ్ స్ప్రెడ్షీట్లు, డేటాబేస్లు ఆర్ కంప్యూటర్ మోడల్స్ ఇవి ఏమున్నాయనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ డిఎస్సి కంప్యూటరైజ్ అంటే డిఎస్సి దట్ ఈస్ డేటాబేస్లు అండ్ కంప్యూటర్ మోడల్స్ అండ్ స్ప్రెడ్షీట్స్ ఏమనేది. యూటిలైజింగ్ ద చార్ట్స్ అండ్ గ్రాఫిక్స్ టు ఎక్స్ప్లెయిన్ ద అనాలిసిస్. సో చార్ట్స్ని గ్రాఫిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనాలిసిస్ చేయడానికి యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ రిపోర్టింగ్. సో ఫస్ట్ స్టెప్ ఏం చెప్పినాము, మనము ఇన్వెస్టిగేషన్ చేసినాము, ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేసినాము, తర్వాత ఒక ప్లాన్ని డెవలప్ చేసినాము, తర్వాత రిలవెంట్ ఎవిడెన్స్ని అప్టైన్ చేసినాము, తర్వాత మనం పర్ఫామ్ చేసినాము అనాలిసిస్ పర్ఫామ్ చేసినాం మనం ఏం చేసినాము, ఎకనామికల్ డ్యామేజెస్ ఏమి అండ్ తర్వాత లార్జ్ ట్రాన్సాక్షన్ని సమ్మరైజ్ చేయడము, ఒక పర్ఫార్మెన్స్ అసెట్ని ట్రేస్ చేయడము, దానికి డిస్కౌంటింగ్ రేట్ని అప్లై చేయడము, అండ్ తర్వాత సెన్సిటివిటీని అనలైజ్ చేయడము, అండ్ కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి డిఎస్టీ దట్ ఈస్ డేటాబేస్ కంప్యూటర్ మోడల్స్ స్ప్రెడ్షీట్స్ ఏమున్నాయని చెక్ చేయడం, అండ్ యూటిలైజింగ్ ద చార్ట్స్ అండ్ గ్రాఫిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనాలిసిస్కి సంబంధించి. నెక్స్ట్ రిపోర్టింగ్. ఇష్యూయింగ్ ద ఆడిట్ రిపోర్ట్ ఈ ద ఫైనల్ స్టెప్ ఆఫ్ ఫ్రాడ్ ఆడిట్. సో ఫ్రాడ్ ఆడిట్లో ఫైనల్ స్టెప్ ఏమి, రిపోర్టింగ్ చేయడము. ఆడిటర్ విల్ ఇంక్లూడ్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఆఫ్ ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్. సో ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ ఏమన్నావో వాటన్నింటిని చూసుకోవాలి. ఇఫ్ ఎనీ హ్యాస్ బిన్ ఫౌండ్, సో ఏవేవి ఫౌండ్ అయినాయి వాటిని చూసుకోవాలి. ద క్లయింట్ విల్ ఎక్స్పెక్ట్, క్లయింట్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి, అవుట్ ఆఫ్ దిస్ ఫైండింగ్ నుంచి ఇన్వెస్టిగేషన్ ఇన్క్లూడ్స్ ఏమేమి యొక్క ఎవిడెన్స్ ఉంటాయి. సో ఎవిడెన్స్ ఏమన్నావో వాటి యొక్క సమ్మరీ కావాలనుకుంటాడు. అండ్ తర్వాత
లాస్ ఎంత సఫర్ అయినామని తెలుసుకోవాలనుకుంటాడు. తర్వాత రిజల్ట్స్ ఆఫ్ ఫ్రాడ్, ఆ ఫ్రాడ్ వల్ల ఏమేమి రిజల్ట్స్ వస్తాయని తెలుసుకుంటాం. తర్వాత ఎవరు పర్సన్, సో ఐడెంటిఫై చేయాలి ఆ దోస్ పర్సన్స్ ఎవరు, ఫ్రాడ్స్టార్ ఎవరు అనేది తెలుస్తుందన్న ఎక్స్పెక్టేషన్లో ఉంటారు క్లయింట్ అనేవాడు. సో క్లయింట్ యొక్క ఎక్స్పెక్టేషన్, రిపోర్టింగ్ ఫైండింగ్స్, ఇన్వెస్టిగేషన్ ఇంక్లూడ్స్ సమ్మరీ ఆఫ్ ఎవిడెన్స్, కన్క్లూజన్స్ హ్యాస్ ద అమౌంట్ ఆఫ్ లాస్ ఎంత, సపోర్ట్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఫ్రాడ్ అండ్ ఇన్వెస్టిగేషన్ దోస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫ్రాడ్. ద రిపోర్ట్ మే ఇంక్లూడ్ సెక్షన్స్ ఆఫ్ నేచర్ ఆఫ్ అసైన్మెంట్, స్కోప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో మనం ఏం చూపించుకోవాలి ఇక్కడ, నేచర్ ఏమి, స్కోప్ ఏమి, సో నేచర్ ఏమి, స్కోప్ ఏమి, తర్వాత లిమిటేషన్స్ ఏమున్నాయి అంటే మనం ఒక ఫైండింగ్స్ని ఎంతవరకు స్కోప్ ఉంది, మన ఒపీనియన్స్ని ఎంతవరకు స్కోప్ ఉందని చెప్పడానికి. నెక్స్ట్ ద రిపోర్ట్ విల్ ఇంక్లూడ్, ఈ రిపోర్ట్లో మనం ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవచ్చు, షెడ్యూల్స్ని కానీ అండ్ గ్రాఫ్ని కానీ చెక్ చేసుకోవాలి. నెసెసరీ టు ప్రాపర్లీ సపోర్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫైండింగ్స్, సో ఫైండింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం, ప్రాపర్ సపోర్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవడం. నెక్స్ట్ ద రిపోర్ట్ విల్ ఆల్సో డిస్కస్ హౌ ద ఫ్రాడ్స్ ఆర్ సెటప్, ఫ్రాడ్ స్కీమ్స్, సో ఫ్రాడ్స్ ఆర్ ఎట్లా సెటప్ చేసినారు ఫ్రాడ్ స్కీమ్కి సంబంధించి, అండ్ విచ్ కంట్రోల్స్ ఇఫ్ ఎనీ వర్ సర్కమెంటెడ్. సో రిపోర్ట్లో ఫ్రాడ్ సార్ని ఎట్లా సెటప్ చేసినారు, ఫ్రాడ్ స్కీమ్ని ఎట్లా సెట్ చేసుకున్నారు, ఏ కంట్రోల్స్ కావాల్సి వస్తాయి, ఈ ఇన్వెస్టిగేట్ టీమ్ అనేది రికమెండ్ చేయాలి ఈ దాని యొక్క కంట్రోల్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి విత్ ఇన్ ఆర్గనైజేషన్కి, ఏదానికి ప్రివెన్షన్ ఆఫ్ ఎనీ సిమిలర్ ఫ్రాడ్స్ అకరింగ్ ఇన్ ద ఫ్యూచర్. సో ఇన్ ద ఫ్యూచర్ తిరగకుండా ఉండడానికి కోసం ఇట్ షుడ్ బి కెప్ట్ ఇన్ మైండ్ దట్ రిపోర్ట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్ అసిమ్యులేటెడ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ అండ్ నాట్ ఒపీనియన్స్. సో ఇక్కడ ఒపీనియన్స్ని యూజ్ చేయకూడదు. మామూలు ఆడిట్ రిపోర్ట్లో అయితే మనం ఒపీనియన్స్ ఇస్తాము, బట్ మనం ఇక్కడ ఫారెన్సిక్ ఆడిట్ చేసినప్పుడు ఫ్యాక్ట్స్ అసిమ్యులేట్ చేసుకొని మనం రిపోర్ట్ని ప్రొవైడ్ చేయాలి, రైటింగ్ ద రిపోర్ట్. నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి కోర్ట్ ప్రొసీడింగ్స్. సో కోర్ట్ ప్రొసీడింగ్స్ అంటే ఏమి, ఇన్వెస్టిగేషన్ ఈజ్ లైక్లీ టు లీడ్ టు లీగల్ ప్రొసీడింగ్స్ అగైన్స్ ద సస్పెక్ట్ అండ్ మెంబర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ విల్ ప్రాబబుల్లీ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ రిజల్ట్ అండ్ కోర్ట్ కేసెస్. సో కొన్ని కేసెస్లో ఇన్వెస్టిగేషన్ టీం నుంచి ప్రాబబ్లీ ఇన్వాల్వ్డ్ రిలవెంట్ కేసెస్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ ఫ్రాడ్ జరిగిందని చెప్పినప్పుడు. ఆ ఎవిడెన్స్ ఏదైతే వాళ్ళు గ్యాదర్ చేసినారో డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ టైంలో విల్ నీడ్ టు బి ప్రజెంటెడ్ అట్ కోర్ట్ అండ్ టీమ్ మెంబర్స్ విల్ బి కలెక్టెడ్ కాల్ టు కోర్ట్ టు డిస్కస్ ద ఎవిడెన్స్ దే హ్యావ్ గ్యాదర్డ్ అండ్ టు ఎక్స్ప్లెయిన్ ద సస్పెక్ట్స్ వాజ్ ఐడెంటిఫైడ్. సో ఎట్లా ఐడెంటిఫై చేసినారు, ఎట్లా గ్యాదర్ చేసినారు వాటిని కూడా చెప్పాల్సి వస్తుంది ఈ టీమ్ వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. TQR Limited is engaged in the business of garments manufacturing having register office at Mumbai. సో ఎక్కడ ఉంది, రిజిస్టర్ ఆఫీస్ ముంబై ఉంది అండ్ బ్రాంచెస్ వచ్చేసి అక్రాస్ ఇండియాలో ఉన్నాయి. మిస్టర్ శ్యామ్, వన్ ఆఫ్ ద సీనియర్ మేనేజర్, వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రాఫ్టింగ్ ఫాల్స్ డాక్యుమెంట్స్ అండ్ లెజిటిమేట్ డాక్యుమెంట్స్ వర్ ఆల్టర్డ్ టు సపోర్ట్ ఫిక్స్డ్ ట్రాన్సాక్షన్. సో ఒక మేనేజర్ ఏం చేస్తున్నారు, సీనియర్ మేనేజర్ ఫాల్స్ డాక్యుమెంట్ని పెడుతున్నారు అండ్ ఫిక్స్డ్ ట్రాన్సాక్షన్ని ఎంటర్ చేస్తున్నారు. కాన్సిక్వెంట్లీ ద మేనేజ్మెంట్ అపాయింటెడ్ యూ టు గెట్ ఫారెన్సిక్ ఆడిట్ డన్ బేస్డ్ ఆన్ ద డిజిటల్ ఫుట్ ప్రింట్. సో ఏదంతా చేయాలి, డిజిటల్ ఫుట్ ప్రింట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ యూజ్ చేయాలి. హ్యాండెడ్ బై Mr. Cham, the use of sound techniques will be enabled to discover the defalcation on timely basis. So as a forensic auditor, how will you deal and suggest technological based digital forensic techniques? So digital based forensic techniques ఏవే ఉన్నావు అనేది మనం చెప్పాలి. ఫస్ట్ టెక్నాలజీ బేస్డ్, ఆ డిజిటల్ బేస్డ్ టెక్నాలజీ ఇప్పుడు ఉన్న కరెంట్ సిచ్యువేషన్స్ వల్ల టుడేస్ కంప్యూటర్ వరల్డ్లో మనం ఫుట్ ప్రింట్స్ అంటే సిస్టమ్ అనేది కంపల్సరీగా ఫుట్ ప్రింట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఏమేమి వర్క్ చేసినాం అనేది. సో మీరు ఒక సైట్ని లాగిన్ అయినా అంటే సైట్కి సంబంధించి హిస్టరీ, ప్రైవసీ అండ్ వేరే వేరే చోట దగ్గర మనకి లాగ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో మీకు తెలిసినది ఓన్లీ హిస్టరీనే, ఆ హిస్టరీని మీరు క్లియర్ చేస్తే మొత్తం క్లియర్ అయిపోయింది అనుకుంటారు. ఒక్కొక్కసారి ఆ డేటా అనేది కుకీస్లో కూడా ఉంటుంది. సో అట్లా అనమాట. సో డిజిటల్ వల్ల ఫుట్ ప్రింట్ అనేది ఎక్కడో ఒక చోట కంపల్సరీ ఉంటుంది, ఎక్కడో ఒక చోట ఒక లాగ్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు చూసినది మీరు ఒక్కటే చూస్తున్నారు అనుకుంటే అది వెరీ రాంగ్. సో మీరు చూసిన డేటా నెంబర్ ఆఫ్ థర్డ్ పార్టీ చూస్తున్నట్లే. ఎగ్జాంపుల్ మీరు ఒక లింక్డ్ఇన్లో ఓపెన్ చేసినా అనుకోండి, లింక్డ్ఇన్కి ఓపెన్ చేసి సో జాబ్స్ రిలేటెడ్ కానీ మీరు సెర్చ్ చేసినా అనుకోండి, కొన్ని ఒక గంట 1 అవర్ ఆ 2 అవర్స్ తర్వాత కొంతమంది వాట్సాప్లో మెసేజ్ చేస్తారు సో జాబ్స్ మా దానిలో ఉన్నాయని, అట్లాంటి కేసెస్ అనమాట. సో మీ యొక్క ఫుట్ ప్రింట్స్ అనేది అది రివ్యూ చేస్తుంది ఎవరు కావాలో వాళ్ళకి సంబంధించి. సో క్లోజ్ స్క్రూటినీ ఆఫ్ రిలవెంట్ ఈమెయిల్స్, సో ఈమెయిల్స్ని కానీ ఆర్ అకౌంటింగ్ రికార్డ్స్ని కానీ టార్గెట్ కంపెనీ యొక్క హార్డ్ డ్రైవ్స్ని కానీ ఆర్ ఫోన్ ల్యాక్స్ని కానీ చూస్తే సరిపోతుంది. రిక్విజిట్ ఫ్యాక్ట్స్ ఆఫ్ మోడర్న్ ఫారెన్సిక్ ఆడిట్. నెక్స్ట్ బిఫోర్ టేకింగ్ స్టెప్స్, అంటే మనం డైరెక్ట్ పోయి మెయిల్ చెక్ చేస్తే సరిపోదు. ఆ మెయిల్ చెక్ చేసే ముందర లీగల్ అడ్వైజ్ అనేది తీసుకోవాలి, ఎందుకు ఇట్ డస్ నాట్ అమౌంట్ టు ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ. నెక్స్ట్ డిజిటల్ ఇన్వెస్టిగేషన్ కెన్ బికమ్ క్వైట్ కాంప్లెక్స్ అండ్ రిక్వైర్ సపోర్ట్ ఫ్రమ్ ట్రైనడ్ డిజిటల్ ఇన్వెస్టిగేషన్. సో నువ్వు డిజిటల్ ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో దీనికోసం ఏం చేయాలి,
ట్రైన్ అయిన డిజిటల్ ఇన్వెస్టిగేటర్స్ నీకు సపోర్ట్ కావాలి. నెక్స్ట్ మెనీ ఓపెన్ రిసోర్సెస్ డిజిటల్ ఫారెన్సిక్ టూల్స్ ఆర్ నౌ అవైలబుల్ టు అసిస్ట్ యూ ఇన్ ద ఫేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దీనిలో ఏమేమి ఉంటాయి? క్రాస్ డ్రైవ్ అనాలిసిస్. సో క్రాస్ డ్రైవ్ అనాలిసిస్ తీసుకోవడం, లేకుంటే లైవ్ అనాలిసిస్ తీసుకోవడం. నెక్స్ట్ డెలీటెడ్ ఫైల్స్. సో రీసైకిల్ బిన్లో ఒకసారి చెక్ చేసుకోవడం. ఈ మూడు ఒకటి. నెక్స్ట్ స్టీనోగ్రఫీ ఫారెన్సిక్ చేసుకోవడం, ఆర్ సోఫిస్టికేటెడ్ ఫారెన్సిక్ చేయడం, స్టీనోగ్రఫీ చేయడం, ఎన్కేసెస్ చేయడం, ఆర్ MD5 యూజ్ చేయడం, ఆర్ ట్రాకింగ్ లాగ్ ఫైల్స్ అండ్ PC సిస్టమ్ లాగ్ ఆర్ ఫ్రీ లాగ్ టూల్స్. సో లాగ్ టూల్స్ అంటే ఫ్రీ లాగ్ టూల్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ PC సిస్టమ్ లాగ్స్ ఏమున్నాయి, ట్రాకింగ్ లాగ్ ఫైల్స్. సో ఆల్రెడీ మీరు లాగ్ అనేటివి ట్రాక్ చేయడము, ఆర్ PC సిస్టంలో లాగ్ చూడడము, ఫ్రీ లాగ్ టూల్స్ని యూజ్ చేసి లాగ్స్ని చెక్ చేయడము, వీటిని చెక్ చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 40? అన్ ఆఫ్రికన్ కంపెనీ ఎంగేజ్ ఇన్. సో 47 ఓకే. ఎంగేజ్డ్ ఇన్ అమెరికన్ కంపెనీ ఏదానిలో ఎంగేజ్ అయింది? బిజినెస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ గ్యాసెస్. యాజ్ ఇన్ ఇంట్రెస్టెడ్ ఇన్ అక్వైరింగ్ లిస్టెడ్ ఇండియన్ కంపెనీ హ్యావింగ్ మార్కెట్ షేర్ వచ్చేసి 51% ఉంది అండ్ అసెట్స్ ఓవర్ వచ్చేసి 1000 crores ఉన్నాయి. ఇట్ రిక్వెస్టెడ్ యూ టు కండక్ట్ డిజిటల్ డివిజన్ అసెట్స్ ఇన్ ద లిస్టెడ్ ఇండియన్ కంపెనీ టు ఫైండ్ అవుట్ ద అసెట్స్ ఓవర్ వాల్యూడ్. సో అసెట్స్ ఏమైనా ఓవర్ వాల్యూ అయినవే చెక్ చేసుకోవాలనుకుంటుంది. సో అసెట్స్లో మనకి ఏముంటాయి? ఫస్ట్ ట్రేడ్ రిసీవబుల్స్ ఉంటాయి, తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, తర్వాత తర్వాత గ్రూప్ బ్యాలెన్సెస్ ఏమైనా ఉంటాయి, తర్వాత ఇంటాంజిబుల్, ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ తర్వాత ఇంటాంజిబుల్ అసెట్స్ ఉంటాయి. సో ఇందులో ఓవర్ వాల్యూ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. దానికోసం ఏం చూసుకోవాలి? ట్రేడ్ రిసీవబుల్స్, అన్కలెక్టెడ్ ఆర్ అన్కలెక్టబుల్ రిసీవబుల్స్ ఏమైనా ఉన్నాయా వాటిని చూసుకోవాలి. నెక్స్ట్ అబ్సల్యూట్ ఆర్ స్లో నాన్ మూవింగ్ ఇన్వెంటరీస్ ఆర్ ఇన్వెంటరీస్ వాల్యూడ్ అబోవ్ NRV ఆర్ ఈజ్ ఇన్వెంటరీస్ ప్యాకింగ్ మెటీరియల్స్ ఎసెట్రా విత్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ ఏమైనా ఉన్నాయా వాటిని చెక్ చేసుకోవాలి. ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించి అండర్ వాల్యూడ్ ఆర్ అబ్సల్యూట్ ప్లాంట్ అండ్ మిషనరీ అండ్ దే స్పేర్ పార్ట్స్ వాల్యూస్ విచ్ హ్యావ్ బీన్ ఇంపేర్డ్ డ్యూ టు సడన్ ఫాల్ ఇన్ ద మార్కెట్ వాల్యూ అవేమన్నా ఉన్నాయి. అసెట్స్ క్యారీడ్ అట్ మచ్ మోర్ దెన్ ద మార్కెట్ వాల్యూ డ్యూ టు క్యాపిటలైజేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆర్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఫ్లక్చుయేషన్ ఆర్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మెయిన్లీ ఇన్ ద నేచర్ ఆఫ్ రెవెన్యూ ఏమైనా ఉన్నాయో వాటిని చెక్ చేసుకోండి. సో మార్కెట్ వాల్యూకి కరెంట్ మార్కెట్ వాల్యూకి ఎక్కువ చూపిస్తున్నారా, క్యాపిటలైజేషన్ వల్ల కానీ ఆర్ ఫారిన్ ఎక్స్చేంజ్ లాసెస్ రావడం వల్ల కానీ, లిటిగేటెడ్ అసెట్స్ అండ్ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా, తర్వాత ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి వెరీ లోగా చూపిస్తున్నారా మా కాస్ట్ కంటే ఆర్ లోయర్గా ఉందా మార్కెట్ వాల్యూ కంటే, ఆర్ లో రేట్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేటివి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఎక్స్పెండిచర్, డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఏమైనా ఉన్నాయా, ప్రీమియరీ ఎక్స్పెన్సెస్ అట్లాంటివి. నెక్స్ట్ గ్రూప్ అండ్ కంపెనీస్ బ్యాలెన్సెస్ అండర్ రీకన్సిలేషన్ ఏమైనా ఉన్నాయా, తర్వాత ఇంటాంజిబుల్ అసెట్స్ అవి వాల్యూ లేనివి నో వాల్యూ ఉన్నవి ఉన్నాయా వాటిని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. వాట్ హ్యాపెన్ హియర్? క్వశ్చన్ నెంబర్ 41 జిన్ లిమిటెడ్ అనేది ఒకటి ఉంది. ఇది విచ్ ఈజ్ బేస్డ్ ఆన్ ముంబై బేస్డ్ కంపెనీ ఇన్ విచ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ లెదర్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది సిన్స్ 1995 నుంచి. OEM కంపెనీని అక్వైర్ చేయాలనుకుంటుంది, పూణే బేస్డ్. ఇది ఎంగేజ్ వచ్చేసి లెదర్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ బై డిఫరెంట్ కంపెనీస్. బిఫోర్ అక్విజిషన్ చేసే ముందర డీడీని పర్ఫామ్ చేయాలనుకుంటుంది. సో ఎస్ని అపాయింట్ చేసింది డీడీని పర్ఫామ్ చేయడానికి. సో డీడీ వచ్చేసి పర్ఫామ్ చేస్తున్న ఫైనాన్షియల్ ప్రొజెక్షన్ని ఒక నెక్స్ట్ 5 yearsకి వేసినారు. బట్ OEM లెదర్స్ రిఫ్యూజ్ టు ప్రొవైడ్ సమ్ సేమ్ అండ్ క్లైమ్ దట్ ఫైనాన్షియల్ ప్రొజెక్షన్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ డీడీ. సో డీడీకి ఫైనాన్షియల్ ప్రొజెక్షన్స్కి కాదు అంటున్నారు. కరెక్ట్ కాదా? కరెక్ట్ కాదు. సో అబ్జెక్షన్ అనేది కరెక్ట్ కాదు. సో కరెక్ట్ కాదు. సో కరెక్ట్ అనేది తప్పు. ఇది ద అబ్జెక్షన్ రైజ్డ్ బై ద OEM లెదర్ ఈజ్ నాట్ కరెక్ట్ నాట్ కరెక్ట్ హ్యాస్ డ్యూరెన్సీ రిఫర్స్ టు అన్ ఎగ్జామినేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ టు కన్ఫర్మ్. సో పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ టు కన్ఫర్మ్ ఆల్ మెటీరియల్ ఫ్యాక్ట్ ఆఫ్ ప్రాస్పెక్ట్ టు బిజినెస్ విచ్ కంపెనీ వాంట్స్ టు అక్వైర్ అండ్ ఫైనాన్షియల్ ప్రొజెక్షన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ సమ్. సో పార్ట్ ఆఫ్ సమ్. సో ఆప్షన్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. ABC అండ్ కంపెనీ ఒకటి అపాయింట్మెంట్ చేసినారు. ఎవరికి? ఫారెన్సిక్ ఆడిట్కి అపాయింట్ చేసినారు XYZ కంపెనీకి సంబంధించి. సో సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసిన తర్వాత ఫారెన్సిక్ ఆడిట్ అనేది ABC కంపెనీ అనేది ప్రిపేర్ చేసింది. దాని యొక్క రిపోర్ట్స్ని అపాయింటింగ్ చేసింది, అపాయింటింగ్ అథారిటీని. తర్వాత ఈ కంపెనీ అనేది రిపోర్ట్స్ వాజ్ ఆల్సో షేర్డ్ విత్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఇన్ రిపోర్ట్ ఫారెన్సిక్ ఆడిటర్ ఎన్యూమరేట్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఇంక్లూడింగ్ సమ్మరీ ఆఫ్ ద ఎవిడెన్స్ అండ్ కన్క్లూజన్స్ యాట్ ద అమౌంట్ ఆఫ్ లాస్ సఫర్డ్. సో ఎంత అమౌంట్ లాస్ అయింది సఫర్ అయింది చూసుకున్నాం. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఫ్రాడ్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ దోస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫ్రాడ్. సో లాస్ ఎంత సఫర్ అయింది ఐడెంటిఫికేషన్ చేసినాము, ఫ్రాడ్ని ఎవరెవరు ఇన్వాల్వ్ అయినా వాటిని చూస్తున్నాము. నెక్స్ట్ ద రిపోర్ట్ ఆల్సో కవర్డ్ సెక్షన్స్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ అసైన్మెంట్, స్కోప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అప్రోచెస్ యూటిలైజ్డ్, లిమిటేషన్స్ ఆఫ్ స్కోప్ ఆఫ్ ఒపీనియన్స్. సో ఇవి కూడా ఇన్క్లూడ్ అవుతాయి. అపాన్ రిసీవింగ్ ద రిపోర్ట్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రైజ్డ్ ఏ అబ్జెక్షన్ టు has how forensic auditor can mention the names of who involved in the fraud.
సో మెన్షన్ చేయాలా, మెన్షన్ చేయకూడదా. రిపోర్ట్ కెన్ బి include in ఈ సెక్షన్ టు ఐడెంటిఫై దోస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫ్రాడ్. దిస్ ఈస్ రికమెండేటెడ్ అండ్ ఇన్ లైన్ విత్ ద అప్రాప్రియేట్ ప్రాక్టీసింగ్ యూనిట్స్. సో అది ప్రాక్టీస్ కరెక్టే, ఎవరైతే ఇన్వాల్వ్ అయినా వాళ్ళది ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. వాట్ ఈస్ ది క్వశ్చన్ నెంబర్ 43? హెచ్ఎస్ఎడ్ బ్యాంక్ వచ్చేసి ఒక అప్లికేషన్ రిసీవ్ చేసుకుంది ఫార్మాటికల్ కంపెనీ దగ్గర నుంచి ఓవర్టేకింగ్ అవుట్ స్టాండింగ్ లోన్స్ని తీసుకోవడానికి. ఇప్పుడు ఏం చేయాలనుకుంటే అవుట్ స్టాండింగ్ తీసుకుందాం అనుకుంటుంది. సో బ్యాంక్ ఏం చేయాలనుకుంటుంది అంటే డీడీని పర్ఫామ్ చేయాలనుకుంటుంది ఏరియా ఆఫ్ అసెట్స్కి సంబంధించి, ఎస్పెషల్లీ విత్ వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్కి సంబంధించి. సో స్టేట్ వాట్ మే బీ యువర్ ఏరియాస్ ఆఫ్ అనాలిసిస్ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ దట్ అసెట్స్ వర్ నాట్ స్టేటెడ్ ఓవర్ వాల్యూ. సో అసెట్స్ ఓవర్ వాల్యూ కాలేదని చెప్పడానికి ఏమేమి చూసుకోవాలి. సో ఇంతకుముందే చెప్పినాము, అన్కలెక్టెడ్ ఆర్ అన్కలెక్టబుల్ రిసీవబుల్స్ ఏమైనా ఉన్నాయా, అబ్సల్యూట్ ఆర్ నాన్ మూవింగ్ ఇన్వెంటరీస్ ఏమైనా ఉన్నాయా, ఇన్వెంటరీస్ వచ్చేసి హై కాస్ట్ ఏమైనా ఉన్నాయా, కంపెనీ నేమ్ ఉన్నాయి, అండర్ వాల్యూడ్ ఆర్ అబ్సల్యూట్ ప్లాంట్ అండ్ మిషనరీస్ ఏమైనా ఉన్నాయా, స్పేర్స్ అసెట్స్ వాల్యూస్ ఇంపేర్ చేసినవి ఏమైనా ఉన్నాయా, తర్వాత అసెట్స్ క్యారీడ్ యాచ్ మచ్ మోర్ దెన్ మార్కెట్ వాల్యూకి ఏమైనా ఉన్నాయా, డ్యూ టు క్యాపిటలైజేషన్కి, ఎక్స్పెండిచర్కి, ఫారిన్ ఎక్స్చేంజ్ లాస్ వల్ల, ఫ్లక్చుయేషన్ వల్ల, లిటిగేటెడ్ అసెట్స్ అండ్ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా, తర్వాత ఇన్వెస్ట్మెంట్ క్యారీడ్ యాట్ కాస్ట్ క్యారీడ్ అవుట్ ఏమైనా ఉన్నాయా, రియలైజబుల్ వాల్యూ వచ్చేసి లోయర్ ఉన్నది ఉందా, ఇన్వెస్టిగేషన్ క్యారింగ్ వెరీ లో ఆఫ్ రేట్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ రిటర్న్స్ ఏమైనా ఉన్నాయా, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రాజెక్ట్ ఎక్స్పెండిచర్ ఏమైనా ఉందా, డిఫర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఏమైనా ఉన్నాయా, గ్రూప్ కంపెనీ బ్యాలెన్సెస్ అవి రీకన్సిల్ కానివి ఏమైనా ఉన్నాయా, ఇంటాంజిబుల్స్ హ్యావింగ్ నో రియలైజబుల్ వాల్యూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. సిఏ రాజుల్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఫారెన్సిక్ ఆడిటర్ బై BMY బ్యాంక్ లిమిటెడ్ ఫర్ వన్ ఆఫ్ ఇట్స్ బారోవర్ అకౌంట్ AMS లిమిటెడ్. సిఏ రాజుల్ started the audit by the first reviewing the transaction of the borrower in bank statement as per the bank recorded to identify any hidden patterns in that information. So she had to review each volume of data, has the number of transactions per day will be hundreds and data was reviewed by లాస్ట్ 3 years. సో లాస్ట్ 3 yearsకి ఎప్పుడో ఒకసారి రివ్యూ చేసినారు. ఇప్పుడు సో షీ వాస్ టు స్టక్ అప్ యాజ్ టు హౌ ద ప్రొసీడ్స్ ఫర్దర్ టు ఐడెంటిఫై ద హిడెన్ ప్యాటర్న్. సో హిడెన్ ప్యాటర్న్ ఎట్లా ఉందనేది తెలుసుకోవాలనుకుంటుంది. ఇఫ్ ఎనీ గైడ్ సిఏ రాజుల్ సజెస్టింగ్ విచ్ టెక్నిక్ ఇస్ టు బి యూజ్డ్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ఎనీ హిడెన్ ప్యాటర్న్ ఇన్ ద ఇన్ఫర్మేషన్. సో హిడెన్ ప్యాటర్న్ ఉందా తెలుసుకోవడానికి కోసం మనం ఏ టెక్నిక్ని యూజ్ చేయాలి అని చెప్తున్నారు. సో DMT టెక్నిక్ని యూజ్ చేయాలి. దట్ ఈస్ మనకి ప్యాటర్న్ అనేది అంటే ఐడెంటిఫై చేయలేకున్నాం అనుకోండి, హిడెన్ ఉన్నాయనుకోండి, హిడెన్ చేస్తున్నాం అనుకోండి. సో మనకి ఒక ఎర్త్ కింద ఏదైనా డైమండ్ అనుకోండి, అంటే హిడెన్ అయ్యింది. సో హిడెన్ అయ్యింది, మనం ఏం చేయాలి, దీన్ని మైనింగ్ చేయాలి. సో ఇప్పుడు డేటాని మైనింగ్ చేస్తే మనకి హిడెన్ డేటా బయటకు వస్తుంది. సో మనం ఏమి యూజ్ చేయాలి, డేటా మైనింగ్ టెక్నిక్ని యూజ్ చేయాలి. సో డేటా మైనింగ్ టెక్నిక్ అంటే ఏమి, ఒక సెట్ ఆఫ్ అసిస్టెడ్ టెక్నిక్స్ డిజైన్ టు ఆటోమేటికలీ మైన్. సో ఇది ఆటోమేటికల్గా మైన్ చేస్తుంది. ఏది, లార్జ్ వాల్యూ ఆఫ్ డేటా ఫ్రమ్ న్యూ హిడెన్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ప్యాటర్న్స్. సో ఇదేం చేస్తుంది, ఇది ఒక టెక్నిక్, ఇది మైనింగ్ చేస్తుంది. లార్జ్ వాల్యూ ఆఫ్ డేటాని మైనింగ్ చేస్తుంది. ఏదానికోసం, నువ్వేమైనా ఉందా, హిడెన్ ఏమైనా ఉందా, అన్ఎక్స్పెక్టెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ప్యాటర్న్స్ ఏమైనా ఉందా, వాటిని తెలుసుకోవడం కోసం. నెక్స్ట్ సెకండ్, ఇట్ డిస్కవర్ ద యాజ్ యూజువల్ నాలెడ్జ్ ఆర్ ప్యాటర్న్స్ ఇన్ ద డేటా. సో అక్కడ ఉన్న యాజ్ యూజువల్ నాలెడ్జ్ ఏమి, అక్కడ ఉన్న ప్యాటర్న్స్ ఏమి, వాటన్నిటిని డిస్కవర్ చేస్తుంది వితౌట్ ఏ ప్రీ డిఫైన్డ్ ఐడియా. సో నీకేం సపరేట్గా ఐడియా ఉండాల్సిన అవసరం లేదు. అండ్ హైపోథిసిస్ అబౌట్ వాట్ ప్యాటర్న్ మే బి యూజ్డ్ ఆర్ దట్ ఈస్ వితౌట్ ఎనీ ప్రయర్ నాలెడ్జ్ ఆఫ్ ఫ్రాడ్. నీకు ఆ ఫ్రాడ్ నాలెడ్జ్ ఏమి తెలియకున్నప్పటికీ సో అదంతకదే మైనింగ్ చేస్తుంది, అదంతకదే డేటాని సపోర్ట్ చేసి నీకు ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ వేరియస్ అఫినవిట్స్, అసోసియేషన్స్, ట్రెండ్స్ అండ్ వేరియేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కండిషనల్ లాజిక్. సో అదంతకదే నీకు వేరియస్ అఫినవిటీస్ ఏమున్నాయి, అసోసియేషన్స్ ఏమున్నాయి, ట్రెండ్స్ ఏమున్నాయి, వేరియేషన్స్ ఏమున్నాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కండిషనల్ లాజిక్, ఇవన్నిటిని నీకు బయటికి తీసుకొచ్చేస్తుంది. నెక్స్ట్ DMT అనేది 3 వేస్లో ఉంటుంది. ఒకటి వచ్చేసి డిస్కవర్ చేయడానికి, తర్వాత ప్రిడిక్టివ్ మోడలింగ్ అనేది ఉంటుంది. తర్వాత డీవియేషన్ అండ్ లింక్ అనాలిసిస్ చేయడము. సో ప్రిడిక్టివ్ చేయడం, మోడలింగ్ని, డీవియేషన్స్ని ప్రిడిక్టివ్ చేయడము, తర్వాత లింక్ని అనాలిసిస్ చేసుకోవడం, DPL. సో ఏం చెప్తున్నాం, DPL. సో IPL లాగా. సో ఫస్ట్ ఏమి, డిస్కవర్ చేయడం, తర్వాత ప్రిడిక్టివ్ మోడలింగ్ చేయడము ఆర్ డీవియేషన్స్ని చూడడం, తర్వాత లింక్ని అనాలిసిస్ చేయడం. ఇవి 3 వేస్లో ఉంటుంది. నెక్స్ట్ డేటా మైనింగ్ టెక్నిక్స్ ఆర్ కేటగిరైజ్డ్ ఇంటూ 3 వేస్. నెక్స్ట్ ఇన్ ద గివెన్ కేస్ ఆఫ్ BMY బ్యాంక్ లిమిటెడ్, సిఏ రాజుల్ అపాయింటెడ్ హ్యాస్ ఫారెన్సిక్ ఆడిటర్ ఫర్ ఇట్స్ బారోవర్ AMS లిమిటెడ్ షెల్ యూజ్ above stated data mining techniques to identify any hidden patterns of information. So
పైన చెప్పిన స్టెప్స్ని యూజ్ చేయడం. ఫస్ట్ డిఎంటీ టెక్నిక్ని యూజ్ చేయడం. డిఎంటీ టెక్నిక్ అనేది మైనింగ్ చేస్తుంది ఆటోమేటిక్గా లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని, న్యూ ఇడెన్ అన్ఎక్స్పెక్టెడ్ ఏముందో వాటిని. తర్వాత డిస్కవర్ చేస్తుంది నాలెడ్జ్, యాజ్ యూజువల్ నాలెడ్జ్ని, ప్యాటర్న్ ఆఫ్ డేటాని. అండ్ వితౌట్ ప్రయర్ నాలెడ్జ్ ఏమి ఉండాల్సిన అవసరం ఏమి లేదు. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వేరియస్ అఫినవిట్ని, అసోసియేషన్ని, ట్రెండ్స్ని, వేరియేషన్స్ని. డిస్కవర్ చేస్తుంది ప్రిడిక్టివ్ మోడలింగ్ అండ్ డివియేషన్స్, లింక్ అనాలిసిస్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. BR కన్స్ట్రక్షన్ వాజ్ ఇన్ టు ద బిజినెస్ ఆఫ్ బిల్డింగ్ roads and other infrastructure facilities for government construction. Mr. Tiwari, one of the senior officials, was looking after the procurement of cement required to construct a sites. There was a substantial increase in the price of cement, but as compared to this, but prior to the appointment of Mr. Tiwari. సో తివారీని అపాయింట్ చేయకముందు ఒక రేట్ ఉంది, తివారీని అపాయింట్ చేశాక ఒక రేట్ ఉంది. సో ఇప్పుడు ఏమేమి పాయింట్ని మేనేజ్మెంట్ అనేది ఫైనాన్స్ ఆడిటర్ని అపాయింట్ చేసే ముందర ఏమేమి పెట్టుకోవాలి, ఈ ఆడిటర్ ఏమేమి చెప్తాడు, ఈ ఫైనాన్స్ ఆడిటర్ అనేప్పుడు ఏమేమి చెప్తాడు పాయింట్స్ అనేది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫైనాన్స్ ఆడిటర్ వచ్చేసి ఇది అప్టెండ్ రిటైన్డ్, ఇతనికి ఏమేమి ఉండాలంటే నాలెడ్జ్ అనేది ఐఏఎస్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఇంటర్ప్రిట్ చేయగలగాలి, అనలైజ్ చేయగలగాలి, సమ్మరైజ్ చేయగలగాలి ఏ ప్రజెంట్ కాంప్లెక్స్ ఫైనాన్షియల్ అండ్ బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్తో ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటన్నింటినీ ఇంటర్ప్రిట్ చేయగలగాలి, అనలైజ్ చేయగలగాలి, సమ్మరైజ్ చేసుకోగలగాలి. నెక్స్ట్ ఇన్ ఏ మేనర్ విచ్ ఈస్ బోత్ అండర్స్టాండబుల్ వేలో ఉండాలి అండ్ దానికి ప్రాపర్ సపోర్టెడ్ కూడా ఉండాలి ఎవిడెన్స్ అనేది. నెక్స్ట్ ఫారెన్సిక్ అకౌంటెంట్ వచ్చేసి ఆర్ ట్రైన్ టు లుక్ బియాండ్ ద నెంబర్స్ అండ్ డీల్స్ విత్ ద బిజినెస్ రియాలిటీ. సో ఓన్లీ నెంబర్స్ని చూడడం కాదు, బియాండ్ చూడగలగాలి అండ్ డీల్ విత్ ద బిజినెస్ని రియాలిటీ సిచ్యువేషన్తో డీల్ చేయగలగాలి. ఫైనాన్సిక్ ఆడిటర్ నీడ్ టు హ్యావ్ అండర్స్టాండింగ్ అండ్ వేరియస్ ఫార్ట్స్ దట్ బెన్ క్యారీడ్ ఆఫ్ అండ్ హౌ ఎవిడెన్స్ ఇస్. సో ఆ ఫైనాన్సిక్ ఆడిటర్కి ఏముండాలి, ఎట్లెట్లా ఫ్రాడ్ జరుగుతుంది అనేది ఒక ఐడియా అనేది ఉండాలి, అండర్స్టాండింగ్ చేసుకోగలగాలి అండ్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకునేంత కేపబిలిటీ ఉండాలి. నెక్స్ట్ వైల్ అపాయింటింగ్ ఏ ఫైనాన్సిక్ ఆడిటర్ the management of BR constructions must initially consider whether the firm have necessary skills and experience to accept the work. సో నెససరీ స్కిల్స్ ఉన్నావా లేదా, ఎక్స్పీరియన్స్ ఉందా లేదా వర్క్ని చేయడానికి అనేది ఫస్ట్ చూసుకోవాలి ఎవరు, కన్స్ట్రక్షన్ కంపెనీ. ఇన్ వ్యూ ఆఫ్ ద మేనేజ్మెంట్ BR కన్స్ట్రక్షన్ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఫైనాన్సిక్ ఆడిటర్ షుడ్ నెససరీ ప్రొసెస్ ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ స్కిల్స్. సో ఇవి అతనికి ఉన్నవేళైనా చెక్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి క్వశ్చన్స్ని క్రాఫ్ట్ చేయగలడా లేదా అండ్ క్వశ్చన్స్కి రెస్పాన్స్ ఇవ్వగలడా లేదా. సో ఫస్ట్ ఏం చేయాలి, క్వశ్చన్స్ని క్రాఫ్ట్ చేయగలడా లేదా, క్వశ్చన్స్కి రెస్పాండ్ ఇవ్వగలడా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఈ స్కిల్స్ ఉన్నవా లేదా, క్వశ్చనింగ్ స్కిల్స్ అనేది. నెక్స్ట్ ఐడెంటిఫై చేయండి. ఏం ఐడెంటిఫై చేయాలి, డాక్యుమెంట్స్ని ఐడెంటిఫికేషన్ చేయడం ఆర్ ఇండివిజువల్కి మోస్ట్ నాలెడ్జ్ ఫ్యాక్ట్స్ ఏమున్నాయి అనేది. సో తర్వాత కీ ఎవిడెన్స్ని ప్రిజర్వ్ చేయగలడా లేదా, తర్వాత ఆల్టర్నేటివ్ మీన్స్లో కీ ఫ్యాక్ట్ని ఇన్ఫర్మేషన్ అబ్టైన్ చేయగలరా లేదా అనేది ఐడెంటిఫై చేయాలి. సో ఏమేమి ఐడెంటిఫై చేయము, డాక్యుమెంట్స్ ఏవేవి డాక్యుమెంట్స్ రిక్వెస్టెడ్ ఉన్నావో అండ్ అతనికి మోస్ట్ నాలెడ్జబుల్ ఫ్యాక్ట్స్ గురించి నాలెడ్జ్ ఉందా లేదా, అండ్ తర్వాత ఎవిడెన్స్ని కీ ఎవిడెన్స్ని ప్రిజర్వింగ్ చేయగలరా లేదా అండ్ కీ ఫ్యాక్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ అబ్టైన్ చేయగలరా లేదా అనేది ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ రీసెర్చ్ని కండక్ట్ చేయండి రిలవెంట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద కేస్కి సంబంధించి. తర్వాత ఎవాల్యూట్ చేయండి, నీకు ఏవైతే డాక్యుమెంట్ని ఇన్ఫర్మేషన్ని ప్రొడ్యూస్ చేస్తారో వాటిని ఎవాల్యూట్ చేయడము, తర్వాత అనలైజ్ చేయడము. సో కండక్ట్ చేయాలి రీసెర్చ్ని, తర్వాత ఎవాల్యూట్ చేయాలి ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్ని, తర్వాత అనలైజ్ చేయాలి, తర్వాత ప్రొవైడింగ్ క్వశ్చన్స్ ఫర్ డిపాజిటింగ్ అండ్ క్రాస్ ఎగ్జామినేషన్ కావాలంటే క్రాస్ ఎగ్జామినేషన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. మిస్టర్ భగవాన్ అండ్ కో యాజ్ ఈ రిసీవ్డ్ అండ్ ఆర్డర్. సో ఒక ఆర్డర్ని రిసీవ్ చేసుకున్నాము రైటింగ్ ఫామ్లో ఎవరి నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ఇట్స్ క్లైంట్ టు క్యారీ అవుట్ అన్ ఇన్వెస్టిగేషన్ అండర్ సెక్షన్ 210. సో ఇన్వెస్టిగేషన్ చేయాలి అని సెక్షన్ 210 కింద ఇన్వెస్టిగేషన్ చేయాలనేది ఒక ఏమొచ్చింది రైటింగ్లో వచ్చింది ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆఫ్ కంపెనీస్. డూయింగ్ ద కోర్స్ ఆఫ్ క్యారింగ్ అవుట్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ అబో భగవాన్ అండ్ కో రిక్వైర్స్ certain evidence from place outside India in order to establish the correctness of investment in the shares of the company outside India. So ఇక్కడ ఏం చేసినాము, భగవాన్ అనుకో వచ్చేసి సర్టెన్ ఎవిడెన్స్ని తీసుకున్నాడు ఎవరు, ప్లేస్ ఆఫ్ అవుట్ సైడ్ ఇండియా నుంచి ఏ దానికోసం కరెక్ట్నెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ షేర్స్ గురించి తెలుసుకోవడానికి. వాట్ షుడ్ బి ప్రొసీజర్ భగవాన్ అనుకో టు సీక్ ఎవిడెన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా. సో అవుట్ సైడ్ ఇండియా నుంచి కన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇన్వెస్టిగేషన్ కోసం ఏం ప్రొసీజర్ని మనం యూజ్ చేయాలి. ఫస్ట్ సీకింగ్ ఎవిడెన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్ అవుట్ సైడ్ ఇండియా ఈజ్ అవుట్ సైడ్ ద స్కోప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అట్లా ఏం లేదే, మనం డీటెయిల్స్ కావాలనుకుంటే డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఏం చేసుకోవాలంటే ఫస్ట్
అప్లికేషన్ పెట్టుకోవాలి టు ద be made to the complaint court in India by the inspector, and such court may issue letter of request to court or authority of such country seeking evidence. సో మనం మన కోర్ట్కి కంప్లైంట్ కోర్ట్కి అప్లికేషన్ పెట్టుకుంటే మన కంప్లైంట్ కోర్ట్ వచ్చి ఆ కంట్రీలో ఉన్న ఇంకొక కోర్ట్కి లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ పెట్టుకుంటాయి. సో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, సో అంత ఎవిడెన్స్ మాకు కావాలని ఇన్వెస్టిగేషన్ పెట్టుకుంటాయి. సో ఆప్షన్ బి ఇది ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. విచ్ అమంగ్ ద following are the skills to be possessed by Mr. ABC and associates as forensic auditor. సో ఫారెన్సిక్ ఆడిటర్గా ఏమేమి నాలెడ్జ్ ఉండాలి? క్రిమినాలజీ అండ్ ఎవిడెన్స్ని గ్యాదర్ చేయగలిగే నాలెడ్జ్ అనేది ఉండాలి. సో క్రిమినల్ నాలెడ్జ్ ఉండాలి, ఎవిడెన్స్ని గ్యాదర్ చేసేంత నాలెడ్జ్ ఉండాలి. సో ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. షిప్రా రీసెంట్లీ క్వాలిఫైడ్ యాజ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ స్టార్టెడ్ హర్ ఓన్ ప్రాక్టీస్. సో సిఏ అయినాడు, ఓన్ ప్రాక్టీస్ని స్టార్ట్ చేసినాడు. వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ told her that forensic audit is new area and lot of potential in terms of professional opportunities. సో మీరు చేసే ఈ ఆడిట్లు, అకౌంటింగ్లు, జిఎస్టీలు ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ అవుట్ ఆఫ్ స్కోపు. మీరు ఫారెన్సిక్ ఆడిట్ని తీసుకోండి, అది మంచి పొటెన్షియల్ ఉంది అని చెప్పినారు. నా CMA said that there is nothing new in this ultimate forensic audit is also like other audit lagane. Do you agree with the view of CMA? Support your answer relevant explanation. So other audit ki forensic audit ki difference ni చెప్పంటున్నారు. సో forensic accountant will often look for indication of frauds that are not subject to scope of financial statements. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో స్కోప్ లేనివి చెక్ చేసుకోవాలి. ఫారెన్సిక్ అకౌంటింగ్ వచ్చేసి ఇన్వెస్టిగేటింగ్ మెంటాలిటీ. సో మామూలు ఆడిట్ వచ్చేసి వేరే, ఫారెన్సిక్ అకౌంటింగ్ వచ్చేసి ఇన్వెస్టిగేటింగ్ మెంటాలిటీలో చూసుకుంటాము. హవెవర్ ఆడిటింగ్ వచ్చేసి ప్రొఫెషనల్ స్కెప్టిసిజంని యూజ్ చేస్తాము. సో ఇన్వెస్టిగేషన్ మెంటాలిటీ వేరు, ప్రొఫెషనల్ స్కెప్టిసిజం వేరు. ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అంటే ఏమి? క్వశ్చనింగ్ మైండ్ ఉండడం. ఇన్వెస్టిగేషన్ మెంటాలిటీ అంటే ఏమి? ఇన్వెస్టిగేషన్ మెంటాలిటీ ఉండడం. అండ్ ఏ ఫారెన్సిక్ అకౌంటెంట్ విల్ ఆఫ్టెన్ రిక్వైర్ మోర్ ఎక్స్టెన్సివ్ కొరాబరేషన్. సో మోర్ ఎక్స్టెన్సివ్ కొరాబరేషన్ అనేది కావాలి. ఏ ఫారెన్సిక్ అకౌంటెంట్ మే ఫోకస్ మోర్ ఆన్ సీమింగ్లీ ఇమ్మెటీరియల్ ట్రాన్సాక్షన్. సో ఇమ్మెటీరియల్ ట్రాన్సాక్షన్ పైన ఎక్కువ చూడాలి, మోర్ సీమింగ్లీ. దేర్ ఫోర్ ద కంటెన్షన్ ఆఫ్ సీమా ఈజ్ నాట్ కరెక్ట్. సో సీమా ఏమైతే చెప్పిందో అది కంటెన్షన్ కరెక్ట్ కాదు. అల్టిమేట్లీ ఫారెన్సిక్ ఆడిట్ ఈజ్ లైక్లీ ఇది ఆల్సో లైక్ అదర్ ఆడిట్ అనేది కరెక్ట్ కాదు. సో డిఫరెన్స్ బిట్వీన్ ద ఫారెన్సిక్ ఆడిట్ అండ్ అదర్ ఆడిట్. సో ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయి? ఎక్స్ప్రెస్ అండ్ ఒపీనియన్ ఆన్ ట్రూ అండ్ ఫేర్ వ్యూ. సో ఆడిట్లో ఏం చేస్తాము? ట్రూ అండ్ ఫేర్ వ్యూ పైన ప్రజెంటేషన్ చేస్తాము, ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేస్తాము. ఫారెన్సిక్ ఆడిట్ వెదర్ ఫ్రాడ్ హ్యాస్ యాక్చువల్లీ టేకెన్ ప్లేస్ ఇన్ బుక్స్. సో బుక్స్లో యాక్చువల్గా ఫ్రాడ్ జరిగిందా లేదా అనేది తీసుకొస్తాము. నెక్స్ట్ టెక్నిక్స్. ఇక్కడ వచ్చేసి టెక్నిక్స్ ఏమేమి? సబ్స్టాంటివ్ కంప్లైంట్స్ అండ్ శాంపుల్ బేస్డ్ పోతాము. సో సబ్స్టాంటివ్ అండ్ కంప్లైంట్స్ బేస్డ్ పోతాము అండ్ శాంపుల్ బేస్డ్ పోతాము. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయాలి, సబ్స్టాన్సివ్ తీసుకోవాలి, ఇన్డెప్త్గా చెక్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ పీరియడ్ వచ్చేసి ఇది నార్మల్లీ పర్టికులర్ అకౌంటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ క్వార్టర్లీగా రిపోర్ట్ ఇవ్వమని, హాఫ్ ఇయర్లీ రిపోర్ట్ ఇవ్వమని అట్లా చెప్పవచ్చు. ఇక్కడ లిమిటేషన్ అనేది ఏముండదు. నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ స్టాక్స్ అండ్ ఎస్టిమేషన్స్, రియలైజబుల్ వాల్యూ అండ్ రిలేషన్ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ ఇచ్చిన సర్టిఫికేట్స్, మేనేజ్మెంట్ ఇచ్చిన రిప్రజెంటేషన్, మేనేజ్మెంట్ ఇచ్చిన స్టాక్ స్టేట్మెంట్ పైన మనం రిలే అవుతాము. ఇక్కడ వచ్చేసి మనం ఇండిపెండెంట్గా వెరిఫికేషన్ చేసుకుంటాము. సస్పెక్టెడ్ ఏమని, సెలెక్టెడ్ ఐటమ్స్ మిస్అప్రోప్రియేషన్ ఏమని, సస్పెక్టెడ్ ఏమని వాటన్నింటి చేసుకుంటాం. నెక్స్ట్ ఆ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ లైక్ కాంట్రాక్ట్స్ యూజ్ టు వాచ్ అథమెటికల్ అక్యురసీ అండ్ కంప్లైంట్స్ విత్ ప్రొసీజర్. సో కంప్లై అయినారా లేదా, ప్రొసీజర్ని అథమెటికల్ అక్యురసీ ఉందా లేదా, కరెక్ట్ ఫిగర్స్ చేసినా లేదా చెక్ చేసుకుంటాం. ఇక్కడ అట్లా కాదు. రెగ్యులేటరీ అండ్ ప్రొపరేటరీ దిస్ ట్రాన్సాక్షన్స్, కాంట్రాక్ట్స్ ఆర్ ఎగ్జామినేషన్. సో రెగ్యులేటరీ ప్రకారం ఉందా లేదా, ప్రొపరేటరీ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా లేదా, కాంట్రాక్ట్ని ఎగ్జామిన్ చేసుకోవాలి. నెక్స్ట్ అడ్వైస్ ఫైండింగ్ ఇఫ్ ఎనీ. సో నెగిటివ్ ఒపీనియన్. సో క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇవ్వడం ఆర్ ఎక్స్ప్రెసింగ్ విత్ ఆర్ వితౌట్ క్వాంటిఫికేషన్ లేకుండా కానీ ఎక్స్ప్రెస్ చేయడం ఒపీనియన్ని. ఇక్కడ లీగల్ డాక్యుమెంట్, లీగల్ డిటర్మినేషన్ చేసుకోవడం ఫ్రాడ్ ఇంపాక్ట్కి సంబంధించి, అండ్ ఐడెంటిఫికేషన్ చేసుకోవడం పర్పెచుయేట్ డిపెండింగ్ ఆన్ ద స్కోప్కి సంబంధించి. ఇది చాప్టర్కి సంబంధించిన స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్ అన్నమాట.